चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. పెద్దలందరికీ నమస్కారం. క్రిందటిసారి మనం వాల్మీకి రామాయణంలో సీతారామ సంవాదాన్ని గురించి చాలా విపులంగా మాట్లాడుకున్నాం. రామచంద్రమూర్తి తన పట్టాభిషేకం లేదు అనే విషయం తెలుసుకున్న తర్వాత తిన్నగా కౌసల్య మందిరానికి వెళ్ళడం, అక్కడ తల్లి కౌసల్యని లక్ష్మణస్వామిని ఇద్దరిని కూడా తన మాట ఒప్పుకునేలా చేసి తాను ఇక అడవికి బయలుదేరాలి అనే నిశ్చయాన్ని తెలియజేసి తన భార్య అయినటువంటి సీతాదేవి దగ్గరికి రావడం జరిగింది. అందులో రామచంద్రమూర్తి వెళ్ళే సమయానికి సీతాదేవికి ఇంకా ఈ విషయం తెలియదు, పట్టాభిషేకం విఫలమైంది అనేటువంటి విషయం తెలియదు. అద్భుతమైనటువంటి మాట రాశారు వాల్మీకి మహర్షి. వైదేహీ చాపి తత్సర్వం న శుశ్రావ తపస్విని. సీతాదేవికి వాల్మీకి వాడినటువంటి విశేషణం తపస్విని అని. ఆవిడ తపస్విని అట. ఎందుకు ఇంత కోలాహలం జరుగుతున్నాడు వినలేదు? అదే కారణం, తపస్విని. తపస్సు చేసుకుంటూ ఉంటుంది, ఆవిడకి ఏం వినపడి ఉండదు. తపస్సులో ఉన్నవాడు బయట ఏం జరుగుతున్నా పట్టించుకోరు. బహుశా అందుకని మొత్తం అయోధ్య నగరం అంతా అప్పటికే దావానంలా వ్యాపించినటువంటి వార్త అమ్మవారికి ఇంకా చేరలేదు. అదే కాదు, ఆవిడ నిరంతరం రామచింతన మాత్రమే చేస్తూ ఉంటుంది కాబట్టి ఆవిడ రామ తపస్సులోనే నిమగ్నమై ఉంటుంది. కాబట్టి అటువంటి ఆవిడ ఇంకా ఈ మాటను వినలేదు. ఈ రకంగా 26వ సర్గలో అనుకుంటారు ఈ విషయంతో మొదలెట్టారు స్వామి వాల్మీకి మహర్షి. సుమారు 4-5 సర్గలు వారిద్దరి మధ్య సంభాషణలు జరిగాయి. మనం అన్నీ చెప్పుకున్నాం. చివరికి ఎలా ముగించారో చూడండి వారిద్దరి సంభాషణని. తత ప్రహృష్టా ప్రతిపూర్ణ మానసా యశస్విని భర్తురవేక్ష్య భాషితం ధనాని రత్నాని చ దాతుమంగనా ప్రచక్రమే ధర్మభృతాం మనస్విని. రామచంద్రమూర్తి వచ్చే సమయానికి ఆవిడ తపస్విని. అంతా అయిపోయి ఇద్దరు ఒక ఒప్పందానికి వచ్చి రామచంద్రమూర్తి తీసుకెళ్తాను అన్నాక ఆవిడ మనస్విని. తపస్విని అని సీతాదేవి ఇప్పుడు మనస్వినిగా మారిపోయారు. మధ్యలో ఇంకొక పదం వేశారు వాల్మీకి మహర్షి. తత ప్రహృష్టా ప్రతిపూర్ణ మానస యశస్విని భర్తురవేక్ష్య మానసం భర్తురవేక్ష్య భాషితం. అంటే ఆవిడ యశస్విని అయింది మధ్యలో, ఆ తర్వాత మనస్విని అని చెప్పి ముగించారు వాల్మీకి మహర్షి. ఒక తపస్విని అయినటువంటి సీతాదేవి ఎప్పుడైతే భర్తని ఒప్పించి తాను కూడా భర్తతో అడవికి వస్తాను అని చెప్పిందో అప్పుడు ఆవిడ యశస్విని అయింది. అంటే యశస్సు కలది అయింది. యశస్సు కలగడానికి కారణం మన ఒక్కరికి యశస్సు ఉంటే సరిపోదు, అది అవతల వాళ్ళకి కూడా మనం అందించినప్పుడే మన యశస్సుకి విలువ. అందుకని ఆవిడ యశస్సు కలగజేయడం కూడా చేసింది. ఎవరికి ఇచ్చింది యశస్సు? సాక్షాత్తు రామచంద్రమూర్తికి ఇచ్చింది యశస్సు. తను
రామచంద్రమూర్తి వెంట వెళ్ళడం ద్వారానే రావణ వధకి ఒక బీజం పడింది. కాబట్టి రామచంద్రమూర్తికి దుష్ట శిక్షణ చేయడంలో గొప్ప నేర్పరి, గొప్ప విలుకాడు అనేటువంటి పేరుని రావడానికి కారణం ఎవరయ్యా అంటే మన సీతాదేవి. అందుకని ఆవిడ యశస్విని అయింది. సాక్షాత్తు దశరథ మహారాజుకి గొప్ప పరమధానిష్కుడైనటువంటి రామచంద్రమూర్తిని కన్నతండ్రి ఈయనే అని మనం ఇవాళ గుర్తించాలి అంటే, రామచంద్రమూర్తి ఏదో మామూలుగా అందరిలాగే ఒక కొన్ని సంవత్సరాలు బ్రతికేసి జీవితాన్ని చాలించినట్లయితే దశరథ మహారాజు కూడా పేరంతా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఎంతోమంది రాజులు అలా వచ్చారు, వెళ్ళిపోయారు. దశరథ మహారాజుకి యశస్సును కలుగజేసింది. అంతేకాదు కౌసల్య సుప్రజా రామ అని మనం ఇవాళ మాట్లాడుతున్నాము అంటే, మామూలు రాముడు అయితే కౌసల్యని మనం గుర్తుపెట్టుకో, సుప్రజ మంచి కుమారుడైనటువంటి రాముడు కాబట్టి గుర్తుపెట్టుకో. ఆ యశస్సు కూడా ఆవిడకి కలగడానికి సీతాదేవి ఒక బీజం వేసింది. ఇక్కడ రాముని యొక్క గొప్పతనాన్ని లోకానికి తెలియజేసేటువంటి బీజం పడింది. రాముని యొక్క యశస్సు సర్వత్రా వ్యాపించడానికి ఒక బీజం పడుతోంది ఇక్కడ. కాబట్టి ఆవిడ యశస్విని అనే మాట వాడారు. అంతా అయిన తర్వాత ధనాని రత్నాని చ దాతుమంగన ప్రచక్రమే ధర్మభృతాం మనస్విని. రామచంద్రమూర్తి ఏం చెప్పాడు, సరే అయితే నువ్వు నాతో వద్దు కానీ ఇంకా మనకి ఏమీ పట్టుకెళ్ళడానికి ఉండకూడదు. మన దగ్గర ఉన్న ధనాన్ని, వస్తువులని, వాహనాలని, నువ్వు సరదాగా ఆడుకోవడానికి ఉన్న చిన్న చిన్న బొమ్మలు అటువంటి ఏమైనా సేకరిస్తే వాటిని అన్నిటినీ కూడా ఎవరు కనపడితే వాళ్ళకి ఇచ్చేసేయి. బ్రాహ్మణులందరికీ ఇచ్చేసేయి, నీ పరిచారికలందరికీ ఇచ్చేసేయి. మనకి ఎవరైనా నాకు ఇది కావాలి అని అడిగితే వాళ్ళకి ఇచ్చేసేయి. ఏది నీతో అడ్డు పెట్టుకోక సర్వస్తము కూడా త్యాగం చేసేసేయి అనేటువంటిది. అంటే ఇది ఒక యజ్ఞానికి ఆరంభం. యజ్ఞము అనే మాటకు అర్థం ఏమిటి? పరమేశ్వరుని ఉద్దేశించి వస్తువులను త్యాగం చేయడమే యజ్ఞం అనేటువంటి మాటకి నిర్వచనం. కాబట్టి రామచంద్రమూర్తి ఒక యజ్ఞాన్ని పురిగొల్పుతున్నాడు. ఆ యజ్ఞంలో వస్తు త్యాగం అనేది చాలా ముఖ్యం. కాబట్టి కోరికలను త్యాగం చేయడమే యజ్ఞం అంటే. కాబట్టి వస్తు త్యాగాన్ని పురిగొల్పుతున్నాడు రామచంద్రమూర్తి. సమస్తమైనటువంటి సంపదని కూడా అందరికీ దానం ఇచ్చేసి మనం వెళదా ఉన్నాడు. ఇప్పుడు ఆవిడ ఏమైంది? మనస్విని. తపస్విని కాస్త మనస్విని అయింది. మనస్విని అనే మాటకి అర్థం ఏమిటి అంటే సర్వస్వతంత్ర ప్రకృతి కలది, తాను ఇష్టం వచ్చినట్లు తాను చేసేది అని అర్థం. అంటే రామచంద్రమూర్తి చెప్పినట్టు వినాలా అక్కర్లేదా భార్య? వినాలి. ఏం చెప్పారు ఆయన? నువ్వు అడవికి రావద్దు, చక్కగా ఇక్కడే ఉండు అని చెప్పారు. విన్నదా ఆవిడ? వినలేదు. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఆవిడ చివరికి ఆవిడ గెలిచి మనస్విని అయింది. యథేచ్ఛగా తన మనస్సుకి నచ్చినట్లు చేసేటువంటి స్త్రీ పేరు మనస్విని. కాబట్టి ప్రకృతి ఎలా ఉంటుందో చూపిస్తుంది. పురుషుడు ప్రకృతి యొక్క సంబంధం ఎలా ఉందో అమ్మవారు మనకి చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ వాల్మీకి మహర్షి ఆవిడ్ని మనస్విని అనేటువంటి మాట వాడారు. ఒక తపస్విని మనస్విని అవడానికి 5 సర్గలు పట్టింది వాల్మీకి మహర్షి. 5 సర్గల్లో ఈ మార్పు జాగ్రత్తగా తీసుకొచ్చి ఆవిడ పని ఆవిడ అనుకున్నట్టు చేసింది అని చెప్పడం కోసం చివరిగా మనస్విని అనేటువంటి మాటతోటి ముగించారు ఆవిడ గెలిచిన తర్వాత రామచంద్రమూర్తి దగ్గర. ఇక్కడి వరకు మనం ఈ శ్లోకం వరకు మనం కిందటిసారి చెప్పుకున్నాం. మనం 31వ సర్గలోకి మనం ప్రవేశించబోతూ ఉన్నాం వాల్మీకి రామాయణంలో. ఏవం శ్రుత్వా తు సంవాదం లక్ష్మణః పూర్వమాగతః బాష్పపర్యాకులముఖః శోకం సోఢుం అశక్నువన్. దీనిలోకి వెళ్ళే ముందు ఇప్పుడే జూన్ నెలలోని ఋషిపీఠంలో ఒక చిన్న ఇది చదివారు, సంపాదకీయం. అదే భాషల్లో పడిన ఒక చిన్న కవిత ఒకటి నాకు చాలా మనసుకు హత్తుకుపోయిన కవిత. సందర్భం ఇదే కాబట్టి నేను చెప్తున్నాను. సీతాదేవికి అడవికి వెళ్ళినప్పుడు ఆవిడ ఎందుకు వెళ్ళింది, ఏమిటా ధైర్యం అడవికి వెళ్ళిపోవడానికి భర్తతో పాటు? హాయిగా ఇంతమంది రక్షిస్తూ ఉండగా 3 పూట్ల భోజనానికి ఏమీ లోటు లేకుండా చీనాంబరాలతోటి అసూర్యం పశ్చల అంతఃపురంలో ఉండవలసినటువంటి ఆవిడ ముళ్ళు కంకర్రాళ్ళు వీటన్నిటిని తొక్కుకుంటూ అడవిలో నడవడానికి భర్త వెంట వెళ్ళిపోయింది. ఏమిటా ధైర్యం అని చెప్పి ఒక ఆవిడ శ్రీవల్లి రాధిక అనేటువంటి ఆవిడ, హైదరాబాద్ ఆవిడ రాశారు. ఆవిడ నేను ఫోన్ చేసి మాట్లాడడం కూడా జరిగింది ఆ కవిత గురించి. ఇది మీరందరూ ఆనందిస్తారని అది నాకు చదవాలనిపిస్తాం. ఎదురుకుండా ఈ పత్రిక కనపడింది కాబట్టి గుర్తొచ్చింది.
అనుక్షణం నీడలా ఆమె ఎందుకు నడిచిందో తెలియాలంటే అతని వెనక మనము 4 అడుగులు వేసి నడవాలి. అనుక్షణం నీడలా ఆమె ఎందుకు నడిచిందో తెలియాలంటే అతని వెనక మనము 4 అడుగులు వేసి నడవాలి. అరణ్యవాసంలో కూడా ఆమె సంబరం ఏమిటో తెలియాలంటే అరక్షణమైన అతని సన్నిధిలో మనం నిలిచి ఉండాలి. రామ సాన్నిధ్యం వల్ల ఆవిడకి ఎటువంటి దుఃఖము కలగలేదు అరణ్యంలో. అరణ్యవాసంలోనూ ఆమె సంబరం ఏమిటో తెలియాలంటే అరక్షణమైన అతని సన్నిధిలో మనం నిలిచి ఉండాలి. అశోకవనంలో ఆమెను కాచిన బలం ఏమిటో తెలియాలంటే అలవోకగానైనా అతని రూపాన్ని మనం చూసి ఉండాలి. అగ్ని మధ్యంలో ఆమెకు అందిన చలువ ఏమిటో తెలియాలంటే అసలు ఎప్పుడైనా అతని ప్రేమ జడిలో మనం తడిసిపోవాలి. తడిసి ఉండాలి. అంత అందమైన చిన్న మాటలు అనిపించింది నాకు. ఈ ఘట్టమానికి సరిపోయింది కాబట్టి అది అప్పుడు చదివింది గుర్తొచ్చింది. అదృష్టవశాత్తు ఆ పుస్తకం కూడా ఇక్కడ ఎంతోమంది కవులకి భిక్ష పెట్టినటువంటి వాడు వాల్మీకి మహర్షి. మధుమయ పండితైన మార్గదర్శి మహర్షి అని, చక్కటి పలుకులకి మార్గదర్శి ఎవరయ్యా అంటే వాల్మీకి మహర్షివే. వ్యాసుడికి కూడా మార్గదర్శనం చేసినటువంటి వాడు వాల్మీకి మహర్షి. ఏవం శ్రుత్వా తు సంవాదం లక్ష్మణ పూర్వమాగతః బాష్పపర్యాకులముఖః శోకం సోఢుం అశక్నువన్. ఇంతసేపు 5 సర్గలు 6 సర్గల పాటు సీతారాములు మాట్లాడుకున్నారు. అక్కడ ఎవరు లేరేమో అనుకున్నాం మనం. కానీ ఇంకొక ఆయన ఉన్నాడట, లక్ష్మణస్వామి. ఆయన ఎప్పుడు వచ్చాడో తెలియదు. అన్న వెనకాలే వచ్చాడు. ఆయన కూడా మహాకోపంతో విసుక్కుంటూ అన్న నన్ను ఒప్పించేశాడే అనేటువంటి బాధతోటి వచ్చాడు. వచ్చి సీతారాములు ఇద్దరు మాట్లాడుకుంటే పక్కనే నిలబడ్డాడంటే మరి వాడు చూడలేదంటే చూడలేదు. కారణం ఇతను మరీ అంత దగ్గరగా నిలబడి ఉన్నాడు. కారణం వ్యాకులతతోటి మనస్సుతో చాలా బాధగా ఉన్నాడు. రెండోది భార్యాభర్తలకు సంబంధించినటువంటి సంభాషణ. తనకి మధ్యలో వెళ్ళి దగ్గరగా ఉండి వినడం అంత సహజమైనటువంటి లక్షణం కాదు సోదరుడికి. అంతేకాదు అంత దూరంగా ఉన్నప్పటికీ వినేసినటువంటి ఆయన మొహం ఇంత అయిపోయింది, చాలా విప్పారిపోయింది మొహం. ఏమిటి, అన్నయ్య గారితో ఎలా వెళ్ళాలో మార్గం తెలిసిపోయింది. ఓహో, ఇదన్నమాట అన్నయ్యతో వెళ్ళే పద్ధతి. ఇలా వెళితే అన్నయ్యది మన్ని కూడా కాదనకుండా తీసుకెళ్తాడనమాట. మా వదిన గారు నాకు మార్గాన్ని చూపించారు అనేటువంటి ఆనందం పొంగిపోతూ ఉన్నది. ఆయన గబగబా ముందుకు వచ్చాడు. బాష్పపర్యాకుల ముఖ, కన్నీటితోటి తడిసిపోతూ ఉన్నటువంటి ముఖం కలవాడై, శోకం సోఢుం అశక్నువన్, తన శోకాన్ని భరించడానికి సమర్థత లేనివాడై అతను పూర్వమాగత, ముందే వచ్చి అక్కడ దూరంగా ఉంచినటువంటి వాడై అతను వీళ్ళని సమీపించాడు. వెంటనే ఏం చేశాడు అతడు, సభ్రాతుశ్చరణౌ గాఢం నిపీడ్య రఘునందనః సీతామువాచ అతియశాః రాఘవంచ మహావ్రతం. అడిగింది కాబట్టి భార్యను తీసుకెళ్ళాడు. భార్య ఏది అడిగితే అది చేస్తాడు అన్నయ్య. మరి నేను ఏదడిగితే అది చేస్తాడా అనుమానమే. కారణం నేను సొంత తమ్ముడిని కూడా కాదు, సవతి తమ్ముడు. నా మాట వినొచ్చు వినకపోవచ్చు, ఆ బాధ మెదులుతూ ఉన్నది లోపల్లో. అందుకే శోకం సోఢుం అశక్నువన్, నేను తన యొక్క శోకాన్ని తట్టుకోలేనటువంటి వాడే వెంటనే ఏం చేశాడయ్యా, సభ్రాతుశ్చరణౌ గాఢం నిపీడ్య రఘునందనః, రఘునందనుడైనటువంటి ఆ లక్ష్మణస్వామి అన్నగారి యొక్క 2 పాదాలని కూడా గట్టిగా పట్టుకున్నాడు. గాఢం నిపీడ్య, గాఢం అంటే ఆయనకి నొప్పి వచ్చేసేంత గట్టిగా నొక్కేసాడని కాదు అర్థం. ఆ మనసులో ఉన్నటువంటి ఆ ఉద్వేగాన్ని చూపిస్తూ ఉన్నారు కవి. సీతామువాచ, అన్నగారితో మాట్లాడాల, వదిన గారితో మాట్లాడడం మొదలుపెట్టారు. భగవంతుడిని చేరడానికి మార్గం ఏమిటో మనందరికీ చూపించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ లక్ష్మణస్వామి అన్నయ్య గారితో ముందు మాట్లాడచ్చు కదా, మాట్లాడు. ఇది పట్టుకునే
మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నారు ఆయన. సీత ద్వారా వెళితే పని సులువుగా జరిగిపోతుంది. ఆ విషయం లక్ష్మణస్వామికి తెలుసు. వదిన గారి ద్వారా జరగాలి పని, మధ్యవర్తిత్వం నరపాలి వదిన గారు, అది ఆయనకు కావాల్సింది. అందుకని ఏం చేశారు ఆయన, సీతామువాచ, అమ్మవారితో చెప్తున్నారట, అతి యశాహ రాఘవంచ మహావ్రతం. రాఘవంచ తర్వాత అన్నయ్య గారితో కూడా మాట్లాడాడు. అది పెద్ద లెక్కలో కాదు, మాకు అంత ఇంపార్టెంట్ విషయం ఏం కాదు. సీతతో మాట్లాడాడు అనేది ముఖ్యం. మరి సీతామువాచ, ఎప్పుడైతే భగవంతుని చేరే మార్గాన్ని తెలిసిపోయిందో, అమ్మవారి ద్వారా భగవంతుడు చేరితేనే పని జరుగుతుందనే విషయం తెలిసిపోయిందో, అతి యశాహ మిక్కిలి యశస్సు గలవాడైపోయాడు. ఎందుకని భగవంతుని పట్టుకునే మార్గం తెలిసిపోయిన ప్రతివాడు గొప్ప యశస్సు గలవాడే, గొప్ప కీర్తి గలవాడే. ఇప్పుడు ఆయన అతి యశాహ మిక్కిలి యశస్సు గలవాడై పురుషకారము ద్వారానే పరమాత్మను చేరాలి అని చెప్పి, పరమాత్మని ప్రేరేపించేటువంటిది ఒకటి ఉండాలి అని చెప్పి మనకి ఇక్కడ చెప్తారు. తర్వాత ఒక కాకి మీద బ్రహ్మాస్త్రాన్ని రామచంద్రమూర్తి విసిరినప్పుడు, అది సమస్త లోకములో ఎవరు రక్షించలేనప్పుడు అది తిరిగి రాముల వారి కాళ్ళ మీద పడిందట. పడినప్పుడు దాని కాళ్ళు రాముల వారి కాళ్ళ దగ్గరగా పడ్డాయట. అమ్మవారు అది చూసి రాముడి కన్నా చూడకుండా ముందే తన చేతితో దాన్ని అటుపక్కకి తిప్పి దాని తల రాముల వారి పాదాల దగ్గర ఉండేటట్లుగా జరిపిందట. అప్పుడు రామచంద్రమూర్తి కరుణించి శరణన్న వాడిని రక్షించడం ఒక వ్రతంగా పెట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి దాన్ని కాపాడేటట. అంటే ఆ జయంతుడు అనేటువంటి ఇంద్రుడి యొక్క కుమారుడు కాకిగా వచ్చినప్పుడు వాడిని రక్షించడంలో కూడా అమ్మ పాత్రే ఉన్నది. అమ్మ తనకి అపకారం చేసినప్పటికీ కూడా పరమ కరుణామయురా కాబట్టి అతన్ని రక్షించేలా రామచంద్రమూర్తిని పురిగొల్పు. కాబట్టి ఇక్కడ కూడా తనను రక్షించడానికి ఎవరు దిక్కు అంటే రామచంద్రమూర్తే దిక్కు. కానీ రామచంద్రమూర్తిని చేరే మార్గం తల్లి ద్వారానే చేరాలి. బాగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఒక మధ్యవర్తిని తీసుకెళ్తాం. ఎప్పుడు కూడా మధ్యవర్తి అవసరం ఉంటుంది. ఏమంటే ఈయన పలానా వాడు మీతో ఏదో పని ఉంటే వచ్చారు, కొంచెం ఆయన పని చూసి పెట్టండి అని వాళ్ళు ఒక సిఫార్సు చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఒక రాజకీయ నాయకుల దగ్గరకో ఏ పెద్ద రాజుగారి దగ్గరకో వెళ్తుంది. అలాగా ఈ విషయాన్ని విభీషణుడు కూడా తెలుసు. అందుకే విభీషణ శరణాగతి సమయంలో ఆకాశం మీద నుంచి ఆయన అంటాడు, నేను లంకా నగరాధిపతి అయినటువంటి రావణాసుని యొక్క సోదరుడైన విభీషణుడిని, నేను ఇక్కడ ఆయన శరణం కోరి వచ్చానని మీరు ఎవరైనా కాస్త ఆయనకి చెప్పండి, విభీషణుడు వేచి ఉన్నాడు అనేటువంటి మాట రాముల వారితో నివేదన చేయండి అని చెప్పి ఒక మధ్యవర్తిత్వాన్ని ఆశిస్తాడు విభీషణుడు అనుమదాదుల నుంచి. కాబట్టి మధ్యవర్తి లేకుండా తిన్నగా పరమాత్మకు వెళ్ళడం ఒక పద్ధతి అయితే, మధ్యవర్తి ద్వారా వెళ్ళి పనిని సులువుగా సాధించుకోవడం అనేది రెండో పద్ధతి. ఆ పద్ధతి తెలిసినవాడు కాబట్టి లక్ష్మణుడు సీతామువాచ వెంటనే అతి యశాహ రాఘవంచ మహావ్రతం. తర్వాత రాఘవుడితో కూడా అన్నాడు. ఎలాంటి రాఘవుడితో మాట్లాడాడు? మహావ్రతం అంటే అభయం సర్వభూతేభ్యో దదామి ఇది ఏతద్వ్రతం మమ అని శపథం చేసినటువంటి శరణాగత రక్షణే వ్రతముగా కలిగినటువంటి రామచంద్రమూర్తితోటి కూడా లక్ష్మణస్వామి మాట్లాడాడు. ముందు అమ్మవారితో మాట్లాడాడు. ఆయన ఏమంటున్నాడు, సరే మీరిద్దరూ వెళ్ళిపోవడానికి నిశ్చయం చేసుకున్నారు కదా, యది గంతుం కృతా బుద్ధి వనం మృగగజాయుతం అహం త్వానుగమిష్యామి వనమగ్రే ధనుర్ధరః. సీతాదేవి చెప్పింది, ఏమని చెప్పింది రామచంద్రుడితోటి, నువ్వు వనానికి వెళ్తే నీకన్నా ముందే నేను వెళ్ళి అక్కడ ఉంటానయ్యా అని చెప్పింది ఆవిడ. లక్ష్మణస్వామి ఓహో అలా చెప్పాలి కాబోలని ఆయన కూడా అనుకున్నాడు. రామచంద్రమూర్తికి సేవ చేస్తూ నేను దారిలో ఉన్నటువంటి కుశగంటగాన్ని సీతాదేవి తీస్తుంటే ఆవిడని చూస్తుంటే వదిలిగారు చేస్తుంటే ఊరుకుంటానా, నేనేమో అందుకన్నా ముందు వెళ్ళిపోయి ఆ కుశగంటకాల్ని అడ్డం తీసి రామచంద్రమూర్తి నడిచే దారిని శుభ్రం చేస్తాను అనుకున్నాడో ఏమో. యది గంతుం కృతా బుద్ధి, ఒకవేళ మీరు వెళ్ళడానికే కనుక నిశ్చయించుకున్నట్లయితే అంటే అర్థం ఏంటి, నాకు మీరు వెళ్ళడం ఇష్టం లేదు అని అర్థం. మీరు వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, అయినప్పటికీ కూడా యది గంతుం కృతా బుద్ధి, వెళ్ళడానికే మీరు నిశ్చయం చేసుకున్నట్టంటే ఎక్కడికి? వనం మృగగజాయుధం, అనేకమైనటువంటి లేళ్ళు ఏనుగులు ఉండేటువంటి వనంలోకి మీరు వెళ్ళడానికే కనుక నిశ్చయం చేసేసుకునే కనుక ఉన్నట్లయితే
అహం త్వా అనుగమిష్యామి వనమగ్రే ధనుర్ధరః. నేను మిమ్మల్ని అనుగమిష్యామి. అనుగమిష్యామి అంటే అనుసరించి వస్తాను. నేను మిమ్మల్ని అనుసరించి వచ్చేవాడు వెనకాల ఉంటాడా ముందుంటాడా? అనుసరించి వచ్చేవాడు ఎప్పుడు వెనకాలే ఉంటాడు. కానీ అగ్రే ధనుర్ధరః, మీకన్నా ముందే ధనుర్ధారి అయి మిమ్మల్ని నేను అనుసరిస్తాను. మాకన్నా ముందుంటే నిన్ను మేము అనుసరించినట్టు అవుతుంది, కానీ నువ్వు మమ్మల్ని అనుసరించినట్లు ఎలా అవుతుంది? అయినా ఆయన యొక్క భక్తి విశేషం ఎలా ఉంది అంటే, ధనుర్ధారినై మీకన్నా ముందే నేను వచ్చేస్తాను సుమా అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేశాడు. మయా సమేతోరణ్యాని బహూని విచరిష్యసి. నువ్వు అనేకమైనటువంటి అడవులు తిరుగుతావు అన్నయ్య, నాతో కలిసి తిరుగుతావు నువ్వు. పక్షిభిః మృగయూథైశ్చ సంఘుష్టాని సమంతతః. ఎక్కడ చూసినా అనేకమైనటువంటి పక్షులు మృగములు ఉన్నటువంటి అడవుల్లో నాతో పాటుగా నువ్వు తిరగవలసి ఉంటుందన్నయ్యా. నా దేవలోకాక్రమణం నా అమరత్వమహం రుణే. సీతాదేవి చెప్పింది ఈ మాట, నాకు స్వర్గం అక్కర్లేదయ్యా నువ్వు ఉంటే. ఈయన కూడా ఏమంటున్నాడు, నా దేవలోక ఆక్రమణం, నాకు దేవలోకాలు ఏమీ వద్దు. అంటే బ్రహ్మలోకం కానీ స్వర్గలోకం కానీ రకరకాల దేవలోకాలు ఉంటాయి. ఆ ఏ లోకాలు నాకు వద్దు. భూలోకంలో ఉండడం ఒక కారాగారం, ఇనుప కారాగారం. అదే అమరలోకంలో ఉండడం ఒక రజత కారాగారం, అది కారాగారమే. దానిలోనే ఊసలు ఉంటాయి, వాడి వెనకాలే మనం ఉంటాం. అలాగా కారాగారపు బ్రతుకు నాకు ఇంక అక్కర్లేదు. నాకు సమస్తమైనటువంటి స్వేచ్ఛ కలిగినటువంటి జీవితం కావాలి. ఎప్పుడు వస్తుంది అది? నీవు ఎక్కడుంటే అక్కడ నేను స్వేచ్ఛగా నీతో ఉండగలిగితే వస్తుంది. కాబట్టి నాకు దేవలోకం వద్దు. నా అమరత్వమహం రుణే, నాకు ఎవరైనా అమరత్వం ఇస్తానంటే అది కూడా వద్దు. ఐశ్వర్యం వాపి లోకానాం కామయే నత్వయా వినా. నువ్వు లేకపోతే సమస్త లోకాల్లో ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని కూడా నీకు ఇచ్చేస్తానంటే నాకు వద్దనే చెప్తాను. మాకు రామచంద్రమూర్తి కావాలి, ఐశ్వర్యాలు నాకు అక్కర్లేదు అని నేను చెప్తాను. ఈ భక్తికి మరొక పేరు అనన్య భక్తి. అనన్య భక్తికి ఉదాహరణగా మనకి లక్ష్మణస్వామిని చెప్పుకోవాలి. అవ్యభిచారిణీ భక్తి అంటారు నారదుడు వారు దీన్ని. అంటే ఇంకొక చోటికి వ్యభిచరించేటువంటి అవకాశం లేదు. కాసేపు ఒకళ్ళని పట్టుకుని, కాసేపు ఇంకోళ్ళని పట్టుకుని, కాసేపు దేవుళ్ళని మార్చి, ఇంకొకళ్ళని మార్చి, గురువులను మార్చి, ఇటువంటి వ్యవహారం లేవు ఇక్కడ. అనన్యమైనటువంటి భక్తి ఒకళ్ళ మీదే ఉంటుంది. దానికి లక్ష్మణస్వామి ఉదాహరణ ఎందుకు అయ్యాడో మనకి ఈ శ్లోకాన్ని బట్టి అర్థమవుతుంది. ఏవం బ్రువాణః సౌమిత్రిః వనవాసాయ నిశ్చితః రామేణ బహువిః సాంత్వైః నిషిద్ధః పునరబ్రవీత్. నాన్న నువ్వు ఇక్కడే ఉండరా, తల్లిని చూసుకోరా, కౌశల్యం చూసుకోరా, సుమిత్రని చూసుకోరా అని ఎన్నో మాటలతో మళ్ళీ రామచంద్రమూర్తి నచ్చ చెప్పడానికి ప్రయత్నించినప్పటికీ కూడా, నువ్వు రావద్దు అని నిషేధించినప్పటికీ కూడా అతడు ఇలా చెప్తున్నాడు లక్ష్మణస్వామి. ఏమంటున్నాడు? అనుజ్ఞాతశ్చ భవతా పూర్వమేవ యదస్మ్యహం కిమిదానీం పునరిదం క్రియతే మే వినివారణం. అన్నయ్య, ఇదివరకు నన్ను ఒకసారి నువ్వు నాతో ఉండు, నాతో రా అని చెప్పావు కదా, ఇప్పుడు నాతో రావద్దు, నువ్వు దూరంగా ఉండు అంటున్నావు ఏమిటి? ఎప్పుడైనా రామచంద్రమూర్తి నాతో రా అన్నాడా? అంటే మనకి కొన్ని సర్గల క్రితం ఒకసారి రామచంద్రమూర్తి అన్నాడు, మనం చెప్పుకున్న ఈ శ్లోకం కూడా. తస్మాత్ అపరితాపస్సన్ త్వమపి అనువిధాయ మాం. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి బుసలు కొడుతూ లేచిపోతుంటే అన్నాడు, ఈ కారణాల వల్ల లక్ష్మణ నువ్వు కూడా మాం అనువిధాయ, నా మార్గానికి వచ్చేసే, నాతో ఉండు, నన్ను అనుసరించు అని అర్థం. అంటే ఏమిటి? తండ్రి మాటను నిజం చేయడం, సత్యవాక్య పరిపాలనకు పాటించడం, సత్యానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను గుర్తించడం అనేటువంటి విషయాల్లో నన్ను అనుసరించు అని చెబుతున్నారు రామచంద్రమూర్తి. ఈయన ఏమనుకున్నారు? కాబట్టి రామచంద్ర నువ్వు కూడా నన్ను అనుసరించేసే అన్నాడుగో అనుకున్నాడు ఆయన అని భ్రమపడ్డాడు లక్ష్మణస్వామి. అందుకనే అనుకున్నాడు, అనుజ్ఞాతశ్చ భవతా పూర్వం, ఇదివరకు ఒకసారి నువ్వు నాతో వచ్చేసే అని చెప్పి అనుసరించమని చెప్పి, కిమిదానీం పునః ఇదం అబ్రవీత్, ఇప్పుడేమిటి ఇలా మాట మార్చేస్తున్నావు, నువ్వు రావద్దు అంటావేంటి? ఇంకో మాట చెప్పాడు రామచంద్రమూర్తి. సీతాదేవితో మాట్లాడుతున్నప్పుడు లక్ష్మణస్వామి విన్నాడు. ఏమన్నాడు ఆయన? నేను వనవాసానికి వెళ్ళిపోతే సీత నువ్వు జాగ్రత్తగా ఉండు, శత్రుఘ్నుడిని భరతుడిని జాగ్రత్తగా చూసుకో అన్నాడు.
లక్ష్మణస్వామి గురించి చెప్పలా. లక్ష్మణుడు అన్నాడు, అమ్మాయ నా గురించి చెప్పలేదు, నేను కూడా అన్నతో వెళ్ళిపోతున్నాను కాబోలు అనుకున్నాడు. ఆశ్చర్యంగా ఉండి రామచంద్రమూర్తి అలా ఎందుకు మాట్లాడాడు. ఇప్పుడు అంటే ఏమనుకున్నాడు, నువ్వు నాతో వచ్చేస్తున్నావు అనే ఆలోచనలో ఉండిపోయాడు ఆయన. అప్పుడు అలా రమ్మన్నావు, ఇప్పుడు ఇలా వద్దంటున్నావు ఏమిటి అని అనుకుంటున్నాడు ఆయన. యదర్థం ప్రతిషేధో మే క్రియతే గంతుమిచ్చతః ఏతదిచ్ఛామి విజ్ఞాతుం సంశయో హి మమానఘ. ఒక కుతూహలం, ఒక సంశయం వచ్చింది. ఆ సంశయాన్ని తీర్చుకుందాం అనుకుంటాను, అంతగానే ఏం లేదన్నయ్య. ఇదివరకు రమ్మన్నావు, ఇప్పుడు వద్దంటున్నావు, ఏమిటి కారణం నాకు చెప్పగలవా? ఎందుకు నన్ను అప్పుడు రమ్మన్నావు, ఇప్పుడు వద్దంటున్నావు? ఆ కారణం ఒకటి చెప్పేస్తే చాలు, నాకు ఇంకేం అడగండి. ఆ సంశయాన్ని విజ్ఞాతుం ఇచ్చామి, తెలిసే కొరకు నేను కోరుకుంటున్నాను. ఎందుకు వచ్చిందంటే లక్ష్మణస్వామికి ఈ అనుమానం చిన్నప్పటి నుంచి. బాల్యాదపి సుస్నిగ్ధ రామస్య దక్షిణో బాహు. రాముడి యొక్క కుడిచేయట లక్ష్మణస్వామి. నా కుడిచేయని ఇంట్లో పెట్టేసి నేను ఇప్పుడే బయటికి వెళ్ళి వస్తానని ఎవరు అనగలరా? అనలేదు. అంతేకాదు, రాముడు పక్కన లేకుండా లక్ష్మణస్వామి పక్కన లేకుండా రామచంద్రమూర్తి నిద్రపోయేవారు కాదు, ఆహారం తినేవాడు కాదు. ఇప్పుడు 14 ఇదే అలవాటు రామచంద్రమూర్తికి. లక్ష్మణస్వామి ముందు పెట్టి తర్వాత తను తినడం. రాజ్యం వచ్చినప్పుడు కూడా ఆయన అదే చెప్పాడు, నువ్వు రాజ్యాన్ని అనుభవించాలనే కోరికతోటి నాన్నగారు రాజ్యం ఇస్తానంటే నేను సరే అన్నానరా అని చెప్పాడు. లక్ష్మణస్వామి అనుభవించాలి, ఆ సుఖాలు చూడాలనే కోరిక తప్ప తాను అనుభవించాలనే కోరిక ఈశ్వరుడు మాత్రం కూడా లేదు రామచంద్రమూర్తి. కాబట్టి రామచంద్రమూర్తి 14 సంవత్సరాలు లక్ష్మణుడు లేకుండా కనుక వనవాసానికి వెళ్ళి ఉంటే ఒక్కరోజు రామచంద్రమూర్తి నిద్ర పట్టేది కాదు. ఒక్కరోజు ఆయన చిన్న ఫలాన్ని కూడా తిని ఉండేవాడు కాదు. ఎందుకంటే లక్ష్మణుడి పక్కన ఉండగా తినడమే అలవాటు. ఆయన లక్ష్మణుడికి పెట్టిన తర్వాత తినడమే అలవాటు. ఇప్పుడు రామచంద్రమూర్తికి నిద్రాహారాలు కలిగి ఉండాలి అంటే 14 సంవత్సరాలు తను వచ్చి ఉండాలి రామచంద్రమూర్తి పక్కన. అది లక్ష్మణస్వామి యొక్క దృఢమైనటువంటి విశ్వాసం. తతో బ్రవీత్ మహాతేజాః రామో లక్ష్మణమగ్రతః స్థితం ప్రాగ్గామినం వీరం యాచమానం కృతాంజలిం. 5 విశేషణాలు కనపడుతున్నాయి మనకి లక్ష్మణస్వామికి. 5 విశేషణాలు వేశారు ఒకే శ్లోకంలో. ఒక శ్లోకంలో ఒక విశేషణం వేయడం చాలా గొప్ప, అంతకన్నా చోటు ఉండదు అనుష్ఠుప్ ఛందస్సులో. 5 విశేషణాలు లక్ష్మణస్వామికి వేసేసారు వాల్మీకి మహర్షి. ఏమిటట? అగ్రత స్థితం, తన ఎదురుగుండా నిల్చున్నటువంటి వాడును. ప్రాగ్గామినం, తనకన్నా ముందే గబగబా నడిచి వెళ్ళిపోతున్నటువంటి వాడును, సిద్ధమైపోతున్నటువంటి వాడును. వీరుడైనటువంటి వాడును. యాచమానం, తనని యాచిస్తున్నవాడును. కృతాంజలిం, 2 చేతులు దోయిలు పెట్టి నమస్కరించి యాచిస్తున్నటువంటి వీరుడైనటువంటి, తనకన్నా ముందే వెళ్ళడానికి సిద్ధమైపోయినటువంటి, ఎదురుగుండా నిలబడినటువంటి లక్ష్మణస్వామితోటి రామచంద్రమూర్తి ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఆయన ఏమన్నారట? స్నిగ్ధో ధర్మరతో వీరః సతతం సత్పథే స్థితః ప్రియః ప్రాణసమో వస్యో భ్రాతా చాసి సఖా చ మే. ఆయనకి 5 విశేషణాలు వాడారు ఇందాక వాల్మీకి మహర్షి. ఎలా ఉన్నాడో చెప్పారు లక్ష్మణస్వామి. ఇప్పుడు రామచంద్రమూర్తి చెప్తున్నాడు ఎలా ఉన్నాడు. బాబే నువ్వు 5 విశేషణాలు వేసేవా మా తమ్ముడికి, నేను చెప్తాను మా తమ్ముడు ఎలాంటి వాడు అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? 9-10 విశేషణాలు వాడాడు. వాల్మీకి కన్నా 2 వగలు ఎక్కువ చదివినవాడు మా రామచంద్రమూర్తి. స్నిగ్ధ, ఏమాత్రము కూడా కపటం లేనటువంటి ప్రశాంతమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వాడు మా లక్ష్మణస్వామి. ధర్మరత, ధర్మంలో రతులయ్యాను. వీర సతతం సత్పథే స్థిత, ఎప్పుడు కూడా సన్మార్గాన్ని ధర్మ మార్గాన్ని విడిచిపెట్టినటువంటి వాడివి. ప్రియ, నాకు చాలా ఇష్టమైనటువంటి వాడివి. ప్రాణసమః, నా ప్రాణంతో సమానమైనటువంటి వాడివి. వశ్య, నాకు వశీకరణ, నేను వసుడైపోయి నాకు నేనేం చెబితే చేసేటువంటి మృత్యువులాగా నా పక్కనే ఉండేటువంటి వాడివి. భ్రాతాచాసి, నువ్వు నాకు సోదరుడివి, అంతేకాదు సఖాచమే, నా స్నేహితుడు కూడా నాన్న. లక్ష్మణ, నువ్వు అంత దీనంగా ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలియటంలా. కారణం, నువ్వు చాలా స్నిగ్ధుడివి, ధర్మరతుడివి, వీరుడివి, నిత్యము సత్పథాన్ని విడిచిపెట్టినటువంటి వాడివి, నాకు ఇష్టమైనటువంటి వాడివి, నా ప్రాణసముడివి,
తర్వాత నాకు వసుడైనటువంటి వాడివి, నాకు తమ్ముడివి, ఇంతేకాకుండా నాకు తమ్ముడు కన్నా ఎక్కువైనటువంటి స్నేహితుడివి. స్నేహం రామచంద్రమూర్తి చూపిస్తున్నాడు, భ్రాతృ స్నేహం. మయా అద్య సహ సౌమిత్రే త్వయి గచ్చతి తద్వనం. ఒకవేళ నువ్వన్నట్టే నాతో పాటు నువ్వు కూడా వనంకి వచ్చేసావు అనుకో లక్ష్మణ. కో భరిష్యతి కౌసల్యాం సుమిత్రాం వా యశస్విని. మా తల్లి కౌసల్యని ఎవరు చూస్తారయ్యా? నీ తల్లి సుమిత్రని ఎవరు చూస్తారయ్యా? వాళ్ళిద్దరినీ చూడడానికి నువ్వు రావడం మంచిది కాదయ్యా. అదేమిటి, నాన్నగారు ఉన్నారు కదా, ఆయన చూసుకుంటారు కదా, నేను చూడడం ఏమిటి అని అనుమానంగా చూస్తున్నాడు కాబోలు లక్ష్మణస్వామి. అభివర్షతి కామైర్యః పర్జన్యః పృథివీమివ. ఎవరైతే గొప్ప వాన నేలనంతటినీ తడిపేసినట్లుగా ఎవరి కోరికలను తీర్చుతూ వరుణదేవుడిలాగా ప్రజలందరినీ యొక్క కోరికలు తీరుస్తూ ఉండేటువంటి మహారాజు అయితే ఉన్నాడో, సహా కామపాశ పర్యస్తః మహాతేజాః మహీపతి. నాన్న చూడడం కష్టంరా అనుమానం, ఎందుకంటే కామపరవశుడై ఉన్నాడు, కైకేయందు కామపరవశుడై ఉన్నాడు. కాబట్టి వీళ్ళిద్దరిని చూసేటువంటి అవకాశం నాన్నగారికి లేదు. అందుకని చెప్తున్నా, కో భరిష్యతి కౌసల్యాం సుమిత్రాం వా యశస్విని. యశస్విని అయినటువంటి సుమిత్రని, మా తల్లి అయినటువంటి కౌసల్యని ఎవరు చూస్తారయ్యా? సాహి రాజ్యమిదం ప్రాప్య నృపస్యాస్వపతే సుతా దుఃఖితానాం సపత్నీనాం నకరిష్యతి శోభనం. ఎలా మాట్లాడాలో రామచంద్రమూర్తికి తెలిసినట్టుగా ఎవరికి తెలియదండి. భరతుడికి ఇక్కడ ఇద్దరి మీద కోపంగా ఉన్నాడు. ఒకళ్ళు లక్ష్మణుడు ఇక్కడ ఇద్దరి మీద కోపంగా ఉన్నాడు. ఒకళ్ళు కైకేయి, రెండవడు భరతుడు. ఇద్దరు కలిసే చేశారు నేను ఉద్దేశం ఇప్పటికీ. కాబట్టి ఇప్పుడు భరతుడిని పొగిడిన, కైకేయిని పొగిడినా కూడా ఆయన అగ్గి మీద ఉగ్గులు అయిపోతాడు మళ్ళీ. కాబట్టి ఏమంటున్నాడు రామచంద్రమూర్తి కూడా లక్ష్మణస్వామి పక్షానికి వచ్చేసేసి ముందు, లేకపోతే ఆయన వినడు, ముందు చెప్పేది నేను నీ పార్టీ వాడిని రా అని ముందు చెప్తే అప్పుడు వాడు వింటాడు మనం చెప్పేది. నేను నీ వైపే ఉన్నానని ముందు అతనికి ఒక భరోసా ఇచ్చి అప్పుడు చెప్పదలుచుకుని చెప్పాలి. ఏమంటున్నాడు, సాహి రాజ్యమిదం ప్రాప్య, ఈ రాజ్యాన్ని అంతటినీ కొట్టేసి సంపాదించేసినటువంటి నృపస్య అశ్వపతే సుత, అశ్వపతి అయినటువంటి కేకయ్య మహారాజు యొక్క కూతురు అయినటువంటి ఆవిడ కైకేయి అనే పేరు కూడా మాట్లాడలేదు రామచంద్రుడు. అంటే మళ్ళీ ఆయన కైకేయి అనగానే ఆయన మళ్ళీ రెచ్చిపోతారు, అసలే ఆదిశేషు అవుతారు. నాకు అగ్ని మీద ఉగ్రం అయిపోయి కైకేయి నేను సంహరిస్తాను, నేను వెళ్ళిపోతాను, మళ్ళీ మాట మార్చేస్తాడు. అశ్వపతి అయినటువంటి కేకయ్య రాజు యొక్క కుమార్తె దుఃఖితానాం సపత్నీనాం నకరిష్యతి శోభనం. బాగా దుఃఖిస్తున్నటువంటి ఆ సవతులిద్దరినీ కూడా ఏమీ ఆవిడ లెక్క చేయదు, వాళ్ళకి ఏమీ కూడా మంచి చేయదు. వాళ్ళు ఎప్పుడు దుఃఖిస్తారండి? సాధారణంగా భర్త పోతేనే దుఃఖిస్తారు ఆడవాళ్ళు. తక్కిన దుఃఖాలు ఒక దుఃఖం కాదు. అంత దుఃఖంలో ఉన్నటువంటి ఆ ఇద్దరిని ఆవిడ పెద్ద పట్టించుకోదు అని చెప్తున్నారు రామచంద్రమూర్తి. నస్మరిష్యతి కౌసల్యాం సుమిత్రాంచ సుదుఃఖితాం భరతో రాజ్యమాసాద్య కైకేయ్యాం పర్యవస్థితః. భరతుడు చూస్తాడు అని రామచంద్రమూర్తికి తెలుసు. కానీ లక్ష్మణుడితో ఏమంటున్నాడు, కైకేయి మాటలు విని ఆవిడ చెప్పు చేతుల్లో ఉండి ఆవిడ మాటలు వినేటువంటి భరతుడు కూడా కౌసల్యని, దుఃఖంలో ఉన్నటువంటి మీ తల్లి సుమిత్రని కూడా చూస్తాడని నేను అనుకోవటం లేదయ్యా అన్నాడు రామచంద్రుడు. తాం ఆర్యాం స్వయమేవేహ రాజానుగ్రహేణ వా సౌమిత్రే భర కౌసల్యాం ఉక్తమర్థం ఇమంచరా. నీ అంతటి నువ్వే డబ్బులు సంపాదించి పోషిస్తావో, లేదా రాజుగారికి మంచి చేసి భరతుడి దగ్గర నుంచి ఏమన్నా కాస్త డబ్బులు సంపాదించి ఆ డబ్బులతో నువ్వు పోషిస్తావో నాకు తెలియదు. కానీ సౌమిత్రే, ఓ సౌమిత్రి, భర కౌసల్యాం, కౌసల్యను నువ్వే భరించాలయ్యా, ఆవిడ బాగోగులు నువ్వే చూసుకోవాల్సి ఉంటుందయ్యా అని చెప్పి నేను ఎందుకోసం చెప్తున్నానో కొంచెం నా మాటలు నేను విను, నువ్వే వాళ్ళిద్దరినీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ఏవం మమచతే భక్తి భవిష్యతి సుదర్శిత. నేను చెప్పిన మాట విన్నావనుకో, మంచి ఒక తాయిలను చూపిస్తున్నాడు లక్ష్మణస్వామి. నువ్వు చెప్పినటువంటి ఏంటన్నయ్యా, తే భక్తి భవిష్యతి సుదర్శిత.
లోకమంతటికి కూడా నీ భక్తి, రాముడి మీద ఎంత భక్తి అండి. అన్నయ్య గారు అడవికి రావద్దు అంటే మానేశాడు, తల్లులిద్దరిని చూసుకోండి అంటూ చక్కగా అడుగు రావడం మానేసి చూసుకున్నాడు అనేటువంటి కీర్తి నీకు, అంత భక్తి ఉంది అనేటువంటి కీర్తి నీకు వస్తుందయ్యా. కాబట్టి ఇది చాలా పెద్ద తాయిలం. ఇంత కీర్తికి పడిపోనేవాడు ఎవడు ఉన్నాడు నీకు. పైగా ఏదో దానం ఇచ్చామనే కీర్తి, ఆ కీర్తి ఈ కీర్తి కాదు, రామభక్తుడివి అనేటువంటి కీర్తి నీకు వస్తుందా అంటే ఎవడైనా పడిపోవాల్సిందే. అంత కీర్తి వస్తుందో నాకు, అయితే సరే అయితే నేను రామభక్తుడినే, రామభక్తుడైనటువంటి కీర్తి సంపాదించుకునేటువంటి మంచి అవకాశం అంటే నా మాట వినేసి అన్నయ్య చెప్పినట్టు విన్నాడు అనేటువంటి పేరు తెచ్చుకో. నువ్వు ఉండిపోయి చక్కగా వాడిద్దరిని చూసుకుంటూ ఉండు, మేమిద్దరం వెళ్ళి వచ్చేస్తాం. ధర్మజ్ఞ గురు పూజాయాం ధర్మశ్చాప్యతులో మహాన్. తండ్రి గారిని సేవించడం అంత ధర్మం ఇంకోటి లేదు. నీ గురు పూజ చేసుకునేటువంటి అవకాశం వచ్చింది, చక్కగా నువ్వు ఇక్కడ ఉండి నీ తల్లిదండ్రులని ఇద్దరిని కూడా చక్కగా చూసుకునేటువంటి అవకాశం వచ్చింది అని చెప్పి ఇక్కడ 2 విషయాలు మనకి కనిపిస్తున్నాయి. ఒకటి, భగవత్ సేవ చేయడానికి సిద్ధపడుతున్నాడు లక్ష్మణస్వామి. రామచంద్రమూర్తి ఏం చెప్తున్నాడు, భగవత్ సేవ కన్నా భాగవత్ సేవే నాకు ఇష్టమైనదయ్యా అని చెప్తున్నాడు. లక్ష్మణస్వామి వినిపించుకోదలుచుకోలే. భగవత్ సేవ కన్నా భాగవత్ సేవ చేసేవాడే నాకు ఇష్టడు. భక్త నా భక్తుడికి భక్తుడైనటువంటి వాడు ఉంటాడు, వాడి అందే నా ప్రేమ అభ్యధికా భవతి అని చెప్పి గీతలో చెప్పినట్లుగా, నా భక్తునికి ఎవరైతే సేవిస్తారో, నా భక్తుడికి ఏమి కష్టం కలగకుండా ఎవరైతే చూపిస్తారో, భాగవత భక్తుడు ఎవరైతే ఉన్నాడో వాడికి వాడి మీద నాకు అత్యంత ఎక్కువైనటువంటి ప్రీతి ఉందయ్యా అని చెప్పాడు. నాకు అక్కర్లే ఆ ప్రీతి, నువ్వే కావాలి అని పట్టుకుంటున్నాడు లక్ష్మణస్వామి. ఎందుకని, ఈయన భక్తి అనన్య భక్తి, తాయిలానికి లొంగిపోయేటువంటి భక్తి కాదు. భాగవత భక్తుడు నీకు ఇష్టమైతే అవ్వచ్చు, నేను భాగవత భక్తుడు అవ్వను, నేను భగవద్భక్తుడినే అవుతాను. కాబట్టి రామచంద్ర, నేను నీతోనే వస్తాను. ఏవం కురుష్వ సౌమిత్రే మత్కృతే రఘునందన అస్మాభిః విప్రహీణాయాం మాతుర్లో న భవేత్ సుఖం. నాయన లక్ష్మణ, ఏవం కురుష్వ, ఇలా చేయరా బాబు, నువ్వు మాతో రావద్దు, నువ్వు ఉండిపోయి సుమిత్రని కౌశల్యదేవిని కూడా తండ్రి గారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు. ఎందుకు చేయమంటావు ఇది? మత్కృతే, నా మాట వినరా, నా కోసం వినరా, నా కోసం చేయరా ఈ కాస్త చిన్న పని, నువ్వు ఉండిపోరా అబ్బాయి అని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఏవ ముక్తస్తు రామేణ లక్ష్మణశ్లక్ష్ణయా గిరా ప్రత్యువాచ తదా రామం వాక్యజ్ఞో వాక్యకోవిదం. వాక్యకోవిదుడైనటువంటి రామచంద్రమూర్తికి వాక్యజ్ఞుడైనటువంటి లక్ష్మణస్వామి చెప్తూ ఉన్నట్ట. వాక్యము చెప్పడంలో చాలా నేర్పు గలవాడు రామచంద్రమూర్తి, సరే వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి వాడు లక్ష్మణస్వామి. కాబట్టి ఆయన వాక్య కోవిదుడిగా ఎంత చక్కగా మాట్లాడినా కూడా ఆ మాటలు వెనకాలైనటువంటి తాత్పర్యాన్ని అర్థం చేసుకున్నటువంటి వాడే లక్ష్మణస్వామి ఇలా చెప్తున్నాడు. తవైవ తేజసా వీర భరతః పూజయిష్యతి కౌసల్యాంచ సుమిత్రాంచ ప్రియతో నాత్ర సంశయః. అన్నయ్య, నీ పరాక్రమం ఎటువంటిదో భరతుడికి తెలీదా? గడగడలాడిపోతాడు. నువ్వు ఇక్కడ ఉన్నా లేకపోయినా, నువ్వు దాన్ని తప్పు చేస్తే క్షమించబోని తెలిసి నువ్వు లేకపోయినా కౌశల్యం జాగ్రత్తగానే చూసుకుంటాడు. నీకు తర్వాత తెలీదా భరతుడు సరిగ్గా చూడలేదు మా అమ్మని అని అన్నప్పుడు నువ్వేం చేస్తావో తను ఊహించుకోలేడా? కాబట్టి నీ మీద భయంతో అయినా సరే భరతః పూజయిష్యతి, తల్లుల్ని తప్పకుండా జాగ్రత్తగానే చూసుకుంటాడు. కౌసల్యాంచ సుమిత్రాంచ ప్రయతః, మిక్కిలి ప్రయత్నం చేసైనా సరే, అష్టకష్టాలు పడైనా సరే వాడిద్దరిని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు భరత. ఎందుకంటే నీ యొక్క పరాక్రమం గొప్పదనం తనకి తెలియంది కాదు. యది తుష్టో నరక్షేత భరతో రాజ్యముత్తమం ప్రాప్య దుర్మనసా వీర గర్వేణ చ విశేషతః తమహం దుర్మతిం క్రూరం వధిష్యామి న సంశయః. మాట ఇప్పితే చాలు పరుషమైనటువంటి మాట వస్తుంది ఆ లక్ష్మణస్వామికి. చంపేస్తాను భరతుడు అన్నాడు. ఎప్పుడ రాజ్యాన్ని సరిగ్గా చూసుకోకపోయినా, తల్లిని తండ్రినే కాదు, రాజ్యం అంటే ఇక్ష్వాకు వంశ వాళ్ళకి అంతటి ప్రేమ. రాజ్యం ఉపాసిత్వ అని చెప్తారు. రాజ్యాన్ని పాలించలేదు వాళ్ళు ఎవరు, ఉపాసన చేశారు రాజ్యాన్ని. పరమాత్మను ఉపాసన చేసినట్టుగా రాజ్యంలోని ప్రజలను వాళ్ళు ఉపాసన చేశారు. కాబట్టి
యది తుష్టో న రక్షేత భరతః రాజ్యముత్తమం ప్రాప్య దుర్మనసా వీర గర్వేణ చ విశేషతః తమహం దుర్మతిం క్రూరం వధిష్యామి న సంశయః. అతను నేను సంహరించేస్తాను. తత్పక్షానపి యాన్ సర్వాన్ త్రైలోక్యమపి కిల్నుసా. భరతుడిని ఒక్కనే సంహరించనయ్యా, వాడి పార్టీ వాళ్ళందరినీ సంహరించేస్తాను, కార్యకర్తలందరినీ కూడా సంహరించేస్తాను. తత్పక్షానపి, వాడితో సంబంధం పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళైనా సరే వాళ్ళందరినీ కూడా నేను సంహరిస్తాను. ముల్లోకాలు ఏకమై భరతుడి పక్షం చేరితే ముల్లోకాలని కూడా నేను సంహరించి పడేస్తాను, వాడు కనుక అలా తప్పు చేసినట్లయితే. కౌసల్యా బిభ్రుయాదార్య సహస్రమపి మద్విధాన్ యస్యా సహస్రం గ్రామాణం సంప్రాప్తముపజీవినాం. అయినా అన్నయ్య నాకు తెలియక అడుగుతాను, కౌసల్యం నేను చూసుకోవడం ఏంటన్నయ్య? నాలాంటి వాళ్ళని వేల కొద్ది జనాలు కౌసల్యం చూసుకోగలరు, ఆవిడకి సామర్థ్యం ఉంది. ఎందుకంటావేమో, తండ్రి కోసల దేశంలో యొక్క రాజు అయినటువంటి ఆయన, ఈ కౌసల్య యొక్క తండ్రి వివాహ సమయంలో అనేకమైనటువంటి వేల కొలది గ్రామాలని కౌసల్యతో పాటు ఇచ్చేశాడు. గోల్డ్తో ధనాన్ని ఆవిడకి చెప్పజెప్పాడు. కాబట్టి ఆవిడకి ధనము డబ్బు లేకపోవడం లోటు అనేది లేనే లేదన్నయ్య. నాలాంటి వాళ్ళని 1000 మందిని ఆవిడ పోషించగలదు చక్కగా. కాబట్టి నేను ఏదో కష్టపడి అమ్మని పోషించు, నువ్వు ఎలా అయినా సరే నువ్వు కష్టపడతావో, రాజుగారి దగ్గర డబ్బులు తెచ్చుకుంటావో, పోషించు. ఈ మాటలు ఏంటన్నయ్య? కౌసల్య బిభ్రుయాదార్య సహస్రమపి మద్విధాన్. నాలాంటి వాడు 1000 మందిని ఆవిడ పోషించగలదు. దక్షిణ కోసలలు అనేటువంటి కోసల రాజ్యంలో అంతా కూడా ఈ కౌసల్యాదేవి దగ్గర నుంచి వచ్చింది దశరథ మహారాజు. యస్యాహ సహస్రం గ్రామాణం సంప్రాప్తముపజీవినాం. సరేనయ్యా, కౌసల్యదో తన సంగతి తను చూసుకుంటుంది, మరి సుమిత్ర సంగతి ఏమిటి? దానికోసం ఉండిపో నువ్వు. తథా ఆత్మభరణే చైవ మమ మాతుః తథైవ చ పర్యాప్త మద్విధానాంచ భరణాయ యశస్విని. మా అమ్మకు కూడా మా తాతగారు చాలానే ఇచ్చారన్నయ్య, నువ్వేం మా అమ్మ గురించి కంగారు పడు. ఆవిడ నాలాంటి వాళ్ళని చాలా ఆవిడ కూడా పోషించగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి మనిషి. ఆవిడ తక్కువగా అంచనా వేయి. ఆవిడకి కూడా పర్యాప్త, నన్ను పోషించడానికి ఆవిడ కూడా తగినటువంటిదే. కాబట్టి కురుష్వమాం అనుచరం, నన్ను అనుచరుడుగా చేసుకో అన్నయ్య. నీ పక్కనే ఉండేలాగా, నీతో పాటు నీ వెనకాలే నడిచేలాగా. కురుష్వమాం అనుచరం వైధర్మ్యం నేహ విద్యతే. ఇందులో ధర్మం కానిది ఏముందన్నయ్య? జ్యేష్ఠభ్రాత అన్నవాడు తండ్రితో పితృ సమానం. నువ్వు తండ్రితో సమానమైనటువంటి వాడు. తండ్రి విషయం నేను మాట్లాడను, ఇప్పుడు తండ్రి గురించి నేను ఆలోచించాను. తండ్రి చెప్పిన మాట నేను విన్నాను. ఎందుకని? తండ్రి నీకు వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి. ఇప్పుడు ఏమైపోయింది? తండ్రి లేని వాడిని నేను అయిపోయాను. నాకు ఇప్పుడు తండ్రి ఎవరు? నువ్వే తండ్రి. తండ్రి వెనకాలే రావడం, తండ్రి చెప్పినట్టు వినడం అదేమి ధర్మహీనమైనటువంటి పని ఏం కాదు కదా. కాబట్టి నువ్వు నన్ను అనుసరుడుగా చేసుకోవడంలో ఏమీ కూడా అధర్మం లేదు. అన్న వెనకాల తమ్ముడు నడిచి వెళ్ళడమే ధర్మము. ఆ విషయం నువ్వు గుర్తించు అన్నయ్య. ఒకవేళ నువ్వు తీసుకెళ్తే కృతార్థోహం భవిష్యామి తవ చార్థ ప్రకల్పతే. నేను కృతార్థుడిని అవుతానన్నయ్య, నా జన్మ సాఫల్యం అవుతుందన్నయ్య నీ వెనకాల కనుక నన్ను రాణించినట్లయితే. కాబట్టి పురుష్వమాం అనుచరం, నన్ను నీ అనుచరుడిగా ఉంచుకో అన్నయ్య, నీ కింకరుడిగా ఉంచుకో అన్నయ్య అని చెప్పి ఆయన అంటున్నాడు. అంటూ తవచార్థ ప్రకల్పతే, నన్ను నీ వెనకాల తీసుకెళ్తే నీకు లాభం కూడా ఉందన్నయ్య. ఏమిటి? నీకు కూడా కొన్ని లాభాలు ఉన్నాయన్నయ్య. ఏమిటట? ధనురాదాయ సశరం ఖనిత్రపిటకాధర అగ్రతస్తే గమిష్యామి పంథానమనుదర్శయన్. అడవిలో దారి గుర్తించడం చాలా కష్టం అన్నయ్య. దారి మర్చిపోతూ ఉంటాం, దారి తప్పిపోతూ ఉంటాం, సరి అయినటువంటి దారి ఉండదు వెళ్ళడానికి. అందుకని నేనేం చేస్తాను తెలుసా? ధనురాదాయ సశరం, శరములతో కూడినటువంటి ధనుస్సును తీసుకొస్తాను నా వెనకాల. ఖనిత్రపిటకాధర, ఓ చిన్న తవ్వుగోలను గంప కూడా పట్టుకొస్తాను. ఏదైనా అటువైనా ఉంటే తవ్వేయడానికి, మూలాలు ఏమైనా ఉంటే ఎక్కడికైనా వెళ్ళి తెచ్చి గంపలో పట్టుకొచ్చి నీకు భోజనం పెట్టడానికి, ఇవన్నీ కూడా నేను ఈ 4 సాధనాలు పట్టుకొస్తాను. 1 ధనుస్సు, 2 బాణములు, 3 త్రవ్వుగోల, 4 చిన్న బుట్ట. వీటిని పట్టుకుని ఈ 4 మాత్రమే పట్టుకుని నేను నీ వెనకాల వస్తాను, నీకన్నా ముందు వెళతాను. పంథానమనుదర్శయన్, నీకు మార్గం ఎలా వెళ్ళాలో నేను చూపిస్తానన్నయ్య.
నీ దారంతా కూడా నేను క్లియర్ చేసి పెడతాను. నీ దారంతటిగా కూడా నేను మార్గం సరిచేసి నువ్వు సులువుగా నడిచేటువంటి మార్గాన్ని నేను తయారు చేస్తూ ఉంటాను. నా వెనకాల నువ్వు వచ్చేస్తూ ఉండొచ్చు నువ్వు చక్కగా. ఆహరిష్యామి తే నిత్యం మూలాని చ ఫలాని చ వన్యాని యాని చాన్యాని స్వాహారాణి తపస్వినాం. తపస్సులకు యోగ్యమైనది ఏది తినడానికి యోగ్యమైనదో అటువంటి ఆహారాన్ని, అంటే కందమూలములు, ఫలములు ఇలాంటి వాటిని నేను కోసి తవ్వి తెచ్చి నీకు నేను సమర్పిస్తానన్నయ్య. భవాంసు సహ వైదేహ్య గిరిసానుషురంస్యతే. ఇంకా రోజు భోజనం కోసం నువ్వు తడుకోక్కర్లేదు, నీకు పని అయిపోయింది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయొచ్చు, చక్కగా వదినతో కలిసి నువ్వు ఆ పర్వతాల దగ్గర ఆ అందమైనటువంటి చెట్ల కింద కూడా మీరిద్దరూ చక్కగా విహారం చేసుకోవచ్చు చక్కగా. మీరు ఇంకా కొన్ని విషయాలు మీరు పట్టించుకోని అవసరం లేదు. అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే. చాలా అద్భుతమైనటువంటి మాట రామాయణంలో. మాట చెప్పడం ఒకటి, చెప్పిన మాట నిలబెట్టుకోవడం ఒకటి. లక్ష్మణ స్వామి నిలబెట్టుకున్నటువంటి వ్యక్తి. అందుకని ఆయన కీర్తి వాళ్ళు లక్ష్మణుడి గురించి అంతా చెప్పుకోవాల్సి వస్తాం. ఏమని ప్రతిజ్ఞ చేస్తున్నాడు, అహం సర్వం కరిష్యామి, నీకు సమస్తమైనటువంటి కార్యములు చేసి పెడతాను. ఎప్పుడు? జాగ్రత్త స్వపతశ్చతే. నువ్వు లేచి ఉన్నంతసేపు నీకు సేవ చేస్తాను, నువ్వు పడుకున్నంతసేపు నీకు సేవ చేస్తాను. మరి నువ్వు ఎప్పుడు పడుకుంటావురా? నేను పడుకోనన్నయ్య. రామచంద్రమూర్తి సేవ చేసే స్థితంలో అప్రమత్తంగా ఉండాలి. అందులో నేను ప్రమత్తుడిని మధ్యలో నిద్రపోవడం ప్రసక్తే లేదండి. కాబట్టి నువ్వు లేచి ఉన్నా నువ్వు పడుకున్నా కూడా అహం సర్వం కరిష్యామి జాగ్రత్త స్వపతశ్చతే అంటే ఏంటనమాట? నిద్రాహారాలు మాని నేను నీకు సేవ చేస్తున్నానని శపథం చేస్తున్నాను అన్నయ్య. నీకు సమస్తమైనటువంటి కార్యాలు ఏ పనైనా సరే, ఎటువంటి పనైనా సరే నాకు చెప్పు, నేను చేస్తూ ఉంటాను. రామం తు అనేన వాక్యేన సుప్రీత ప్రత్యువాచతం. ఇప్పుడు రామచంద్రమూర్తి మొహం వెలిగిపోతాడు. ఈ మాటలు ఒక భక్తుడు, పరమమైనటువంటి భక్తుడు భగవంతుడితో ఎలా మాట్లాడాలో చూపించడం కోసం నాటకం ఆడుతున్నాడు రామచంద్రమూర్తి. నువ్వు తప్ప ఈ తప్ప, నీవే తప్ప ఈ తప్ప పరం మెరుగా అనేటువంటి మాట రావాలి నోటం. అది లక్ష్మణస్వామి చెప్తున్నారు. నువ్వు నాకు ఏమిచ్చినా అక్కర్లేదు, స్వర్గలోకాలు అక్కర్లేదు, నేను నీతో ఉంటేనే చాలు అని లక్ష్మణస్వామి ఈ మాటలు మాట్లాడేటప్పటికీ సుప్రీత, మిక్కిలి ఆనందించిన వాడే రామచంద్రమూర్తి ప్రత్యువాచతం సమాధానం చెప్తూ ఉన్నాడు. ప్రజాపృచ్ఛస్వ సౌమిత్రే సర్వమేవ సుహృజ్జనం ఏ చ రాజ్ఞో దదౌ దివ్యే మహాత్మా వరుణ స్వయం జనకస్య చ మహాయజ్ఞే ధనుషీ రౌద్రదర్శనే అభేద్య కవచే దివ్యే తూణీ చాక్షయ సాయకౌ ఆదిత్య విమలౌ చోభౌ ఖడ్గౌ హేమ పరిష్కృతౌ. అయితే సరేనా, ఇంకెందుకు ఇన్ని మాటలు, ఊరికే సమయం వృధా చేసుకోవడం ఎందుకు? కానీ ఇదివరకు జానకీదేవితో మా వివాహం జరిగినప్పుడు అనేక మంది అనేక కానుకలు ఇచ్చారు కదా. అప్పుడు ఒక అద్భుతమైనటువంటి కానుక నాకు ఇవ్వబడింది. ఏమిటవి? ఎవరిచ్చారు ఆ కానుక? సాక్షాత్తు వరుణదేవుడు దిగొచ్చి రామచంద్రమూర్తికి పెళ్లి కానుక కూడా ఇచ్చాడు. ఏమిటవి? ధనుషి, 2 ధనుసులు ఇచ్చాడు. రామచంద్రమూర్తి ఒకడే కదండి, ఒక ధనుసు ఇస్తే సరిపోతుంది కదా. వరుణుడికి తెలుసు 2 ధనుసులు అవసరం అవుతాయని. ఈయనకోటి ఆయనకు. ధనుషి రౌద్రదర్శనే, మిక్కిలి భయంకరమైనటువంటి 2 ధనుసులు. అభేద్య కవచే, భేదించడానికి వీలైనటువంటి కవచములు. దివ్యే తూణీ చ అక్షయ సాయకౌ, తూణీరములు బాణములు, అక్షయ సాయకౌ ఈ బాణములు పెట్టుకునేటువంటి అంబుల పొదులు. వీటిని ఆదిత్య విమలౌ చోభౌ ఖడ్గౌ హేమ పరిష్కృతౌ, 2 సూర్యుడిలా మెరిసిపోతూ ఉన్నటువంటి బంగారపు ఖడ్గాలు 2, అన్నీ 2 వేసి, అంబుల పొదులు 2, ఖడ్గాలు 2, ధనుస్సులు 2, అలా 2 నాకు ఆయన ఆ రోజు ఇచ్చాడయ్యా. సత్కృత్య విహితం సర్వం ఏతదాచార్య సద్మని, వాటిని రోజు పూజించవలసి ఉంటుంది. మహాదివ్యాయుధాలని అలా ఏదో గదిలో పడేసి చీకటి గదిలో తాళం వేసేసి అవసరమైనప్పుడు తీసుకుందాం అనుకుంటే దుప్పటిపోతాయి, మాకేం ఉపయోగపడవు. కాబట్టి వాటిని రోజు పూజ చేస్తుంటారు. తుపాకులు కూడా చూడండి, అప్పుడప్పుడు దాన్ని శుభ్రంగా గొట్టం అది క్లీన్ చేస్తూ ఉన్నట్టు మనకు కనపడుతూ ఉంటుంది కొంతమంది.
దాన్ని అలా వదిలేస్తే గుండు ముందుకు వెళ్ళదు. కాబట్టి దాన్ని రోజు పూజ చేసి తగినటువంటి సంస్కారాలు దాన్ని చేయడం కోసం నేను ఏం చేశాను, ఆచార్యులు ఇంట్లో దాన్ని అట్టి పెట్టాను. ఆచార్యులు అంటే ఎవరు? సాక్షాత్ వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి యొక్క సత్మని ఆయన ఇంట్లో వాటిని నేను పెట్టాను. సత్వమ ఆయుధమాదాయ క్షిప్రమావ్రజ లక్ష్మణ. ఆ ఆయుధాలు తీసుకుని వెంటనే పరిగెత్తుకొచ్చేనా, వెళ్ళిపోదాం అన్నాడు. మనకు వెంటనే అనుమానం వస్తుంది. ఎప్పుడైనా మనకి వాల్మీకి మహర్షి సీతా కళ్యాణ సందర్భంలో కానీ, జనక మహారాజు యజ్ఞం సందర్భంలో కానీ ఇలాగ వరుణుడు వచ్చినట్టు ఆయుధాలు ఇచ్చినప్పుడు చెప్పాడా? చెప్పలేదే. మరి నిజంగా వచ్చాయంటే ఎలాగా? అంటే మహర్షి యొక్క గొప్పతనం అదే. మహర్షులు తమకు తెలిసిందంతా చెప్పారు. ఎప్పుడు ఏది ఎవరికి ఎంతవరకు అవసరమో అప్పుడు అది వాళ్ళకి అంతవరకు చెప్తారు. కాకాసుర వృత్తాంతం కూడా అరణ్యకాండలో జరిగింది. కానీ బయటకు ఎప్పుడు చెప్పాడు మహర్షి? సుందరకాండలో చెప్పాడు. హనుమంతుడి దగ్గర సీతాదేవి చెప్పించాడు. మరి జరిగిందా జరగలేదా అది? అంటే ముందు మర్చిపోయి తర్వాత గుర్తు తెచ్చుకుని మళ్ళీ కల్పించి రాశాడు. అలా రాసేవాడు మహర్షి అవ్వడు, మామూలు ఋషి కూడా అవ్వడు, మామూలు కవి అయితే అవ్వచ్చు. అది మహర్షి రాసినటువంటి రామాయణం. కాబట్టి అన్నీ చెప్పడానికి ముందే ఏది సందర్భం వచ్చినప్పుడు ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెప్తాడు. కాబట్టి అవన్నీ నేను వశిష్ఠుడు వారి ఇంటి దగ్గర దాచాను. ఆ 2 ధనుసులు, 2 ఖడ్గాలు, 2 తూణీరాలు అవన్నీ కూడా నువ్వు పట్టుకుని క్షిప్రమా ప్రజ త్వరగా బయలుదేరానన్న. స సుహృజ్జనమామంత్ర్య వనవాసాయ నిశ్చిత. ఇంకా లక్ష్మణుడికి పరుగు ఒక్క గెంతుకు గెంతాడు లక్ష్మణస్వామి. స్నేహితులందరినీ పిలిచేశాడు, చుట్టుపక్కల జనాలందరినీ పిలిచేశాడు. ఏమండో మీకు తెలుసా, నేను కూడా వెళ్ళిపోతున్నా మా అన్నయ్యతో, నేను వెళ్ళిపోతున్నా మా అన్నయ్యతో, మా అన్నయ్య నన్ను రమ్మన్నాడు, నేను వెళ్ళిపోతాను. చిన్నపిల్లలు ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు వాళ్ళని కూడా తీసుకెళ్తామంటే, లేదా కారు బయలుదేరేటప్పుడు నువ్వు కూడా కావాలి నాతో వస్తావు అని అడిగితే ఎంత ఎగిరిపోతారో అలా ఎగిరిపోతున్నాడు లక్ష్మణస్వామి. ఎగిరిపోతూ ఇక్ష్వాకు గురుమాగమ్య జగ్రాహ ఆయుధముత్తమం. ఆ ఆయుధంలో యొక్క సమూహాన్ని మొత్తాన్ని కూడా, ఆ ఉత్తమమైనటువంటి ఆయుధ సమూహాన్ని మొత్తాన్ని కూడా తీసుకుని ఆయన వచ్చాడు మళ్ళీ ఆగమ్య. తద్దివ్యం రాజశార్దూల సత్కృతం మాల్యభూషితం రామాయ దర్శయామాస సౌముద్రి సర్వమాయుధం. దీపావళి సామాన్లు కొన్నప్పుడు పిల్లలు ఎంత ఉత్సాహపడిపోతారో, ఈ ఆయుధాలన్నీ చూసేప్పుడు లక్ష్మణస్వామి అంత ఉత్సాహపడిపోతారు. ఎప్పుడు కాల్చేద్దామా, ఎప్పుడు పేల్చేద్దామా అని ఉంటుంది వాళ్ళు. ఈ ఆయుధాలన్నీ తీసుకుని అన్నయ్య చూడు, నువ్వు చెప్పావు చూడు ధనుస్సు, బో ఎంత బాగుందో ఈ ధనుస్సు, నీకోటి నాకోటినా, ఈ ఖడ్గాలు చూడు ఎంత బాగున్నాయి, ఎంత ఎలా మెరిసిపోతున్నాయి, ఆదిత్య సంకాశం సూర్యుడిలో మెరిసిపోతున్నాయి, హేమ పరిష్కృత బంగారు ఖడ్గాలు ఉన్నాయి, నేను ఎప్పుడు ఇలాంటి చూడలేదు అని చెప్పి మురిసిపోతూ అవన్నీ ఎదురుగుండా పెట్టి రామచంద్రమూర్తికి చూపిస్తూ ఉన్నాడు లక్ష్మణస్వామి. తమువాచ ఆత్మవాన్ రామః ప్రీత్యా లక్ష్మణమాగతం కాలే త్వమాగత సౌమ్య కాంక్షితే మమ లక్ష్మణ. ఇంతసేపు అయింది మా లక్ష్మణస్వామి వెళ్ళిపోయాడు, ఆయుధాలు పట్టడం అంటే పత్తా లేకుండా వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇంకా రాడేమిటి అని నేను అనుకుంటూనే ఉన్నాను. వెంటనే వచ్చేసారు, నువ్వు భలే వచ్చేసావురా, ఎంత త్వరగా ముగించి వచ్చేసావురా కార్యక్రమ. నేను ఇంకా మళ్ళీ ఇంకోటి పంపించి మా వాడు వెళ్ళాడు, ఎక్కడున్నాడు చూసిరండి, ఇంకో 2 ముగ్గురు, వీడిని వెళ్ళి వాడిని వెళ్ళడానికి చూసి వెళ్ళడానికి వెళ్ళాడండి, వాడు ఇంకా రాలేదు, వాడిని చూడడానికి ఇంకొకండి, ఇలా పంపించి చూసిన అవసరం లేకుండా కాలే త్వం ఆగత సౌమ్య కాంక్షితే మమ లక్ష్మణ, నేను నీ గురించి అనుకుంటున్నాను, ఇలా వచ్చేసావురా పట్టుకుని, భలే వచ్చావు. అహం ప్రదాతుమిచ్ఛామి యదిదం మామకం ధనం బ్రాహ్మణేభ్య తపస్విభ్య త్వయా సహ పరంతప. ఇప్పుడు పరంతప శత్రుంజయుడైనటువంటి వాడా. శత్రువులు జయించడం అంటే బాహ్య శత్రువులు, అంతఃశత్రువులు 2 రకాలు ఉంటాయి. కాబట్టి సమస్త ఇంద్రియాలని జయించినటువంటి వాడా, కామక్రోధ లోభ మోహాలన్నీ జయించినటువంటి రామచంద్రుడితో పాటు వచ్చేస్తున్నప్పుడు ఇంకా రాజ్యం మీద కామం కానీ, భరతుడి మీద కోపం కానీ, కైకేయి మీద కోపం కానీ ఉండేటువంటి అవకాశమే లేదు. కాబట్టి నువ్వు పరంతపుడు. ఇప్పుడు నువ్వు సమస్తమైనటువంటి శత్రువుల్ని జయించినటువంటి వాడివి నాయన. ఓ లక్ష్మణ, నువ్వు ఇంకొక చిన్న పని చేయాలి మన ఇద్దరం కలిసి. ఏంటన్నయ్యా? అహం ప్రదాతుమిచ్ఛామి, నాకున్నటువంటి సమస్తమైన ధనం నేను వదిలిచేసుకోదలుచుకున్నాను రా, నేను త్యాగం చేసేదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు వనవాసానికి వెళ్తున్నాను, నాకు దాంతో ఏం ఉపయోగం లేదు. అక్కడ తీసుకెళ్తే 4 వరహాలు ఇస్తానంటే ఎవరు నాకేం పట్టించుకోరు, దానికి అక్కడ ఏమీ కూడా వాల్యూ లేదు. కాబట్టి ఆ డబ్బులు నాకు అక్కర్లేదు. ఒకటి, దాని మీద నాకేం కోరిక లేదు. ఉత్తినాది వాళ్ళ ధనాగారంలో 14 సంవత్సరాల పాటు మూడుపడి ఉండడం కూడా అర్థం లేని విషయం. కాబట్టి ఎవరికి ఇచ్చేస్తాను ఈ ధనం అంతా? బ్రాహ్మణేభ్య, బ్రాహ్మణుడికి ఇస్తాను. తపస్విభ్య, తపస్సులు చేసుకున్న వాళ్ళకి ఇస్తాను. తపస్సులు చేసుకున్న వాళ్ళకి ధనం ఇస్తే అన్న ఉపయోగం ఉందండి? వాళ్ళు తీసుకుంటారు అసలు మనం ధనం ఇస్తే? గోధనం, ధనం అనేక రకాలుగా ఉంది.
నా గోవులన్నీ తపస్సు చేసుకుని వాళ్ళు యజ్ఞయాగాలు చేస్తారు రేపటి నుంచి. దానికి బోల్డంత పెరుగు కావాలి, పాలు కావాలి, అందులోంచి తీసే దధి కావాలి, నెయ్యి కావాలి, దాంతో హోమాలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు. వాళ్ళకి ఆవులు నా గోధనం అంతా కూడా వాళ్ళకి ఇచ్చేస్తారు. వసంతీహ దృఢం భక్త్య గురుషు ద్విజ సత్తమాహ తేషామపి చ మే భూయః సర్వేషాం చోపజీవినాం. ఇక్కడ అనేక మంది గురువులు అని సేవించుకుంటూ శిష్యులు వాడు తిరుగుతూ ఉన్నారు. ఈ గురువుగారి ఆశ్రమాలు అవి బోర్డు ఉన్నాయి మన రాజ్యంలో. ఆ గురువులను ఆశ్రయించుకుని వాళ్ళనే ఆధారం చేసుకుని జీవించేటువంటి శిష్యులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం ఇది ఇచ్చేయాలి. కానీ అన్నయ్య లక్ష్మణ ఒక విషయం గుర్తుపెట్టుకో, నాకు అర్జెంటుగా ఒక ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు పిలిచికి రావాలి. ఎవరు? సుయజ్ఞుడు అనేటువంటి ఆయన ఒక ఆయన ఉన్నాడు. నువ్వు ముందెళ్ళి ఆయన పిలిచికి రావాలరా. ఎవరి సుయజ్ఞుడు? వశిష్ఠపుత్రం తు సుయజ్ఞం ఆర్యం త్వం ఆనయ ఆసు ప్రవరం ద్విజానాం ప్రవరం. బ్రాహ్మణులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు, వశిష్ఠుని యొక్క కుమారుడు, ఆర్యుడు, పూజింపదగిన వాడు. చూడగానే చేతులకి నమస్కారం పెట్టాలనిపిస్తుంది ఆ కుర్రవాడిని చూస్తే. ఆ కుర్రవాడు అటువంటి కుర్రవాడు. అతని సుయజ్ఞుణ్ణి అభిప్రయాస్యామి వనం సమస్తాన్ అభ్యర్చ్య శిష్టాన్ అపరాన్ ద్విజాతీన్. తక్కిన బ్రాహ్మణులు కూడా పూజలు చేస్తాము, నువ్వు వెళ్ళి ముందు ఆ సుయజ్ఞుని తీసుకురా, అతనికి నేను నాకు ఉన్నదంతా అప్పచెప్పదలుచుకున్నాను అన్నాడు. అది 32వ సర్గ మనకి పూర్తయింది. 1వ సర్గ మనకు పూర్తయింది. తతశాసనమాజ్ఞాయ భ్రాతు శుభతరం ప్రియం గత్వా స ప్రవివేశ ఆసు సుయజ్ఞస్య నివేశనం. పరిగెట్టుకుంటూ, రామాజ్ఞ అయితే చాలు పరిగెట్టేస్తాడు మా స్వామి లక్ష్మణస్వామి. వెంటనే పరిగెట్టుకుంటూ ఇక్కడ వాడు ఉన్నటువంటి తూలిగలా పరిగెట్టుకుంటూ వెళ్ళి సుయజ్ఞుడి ఇంటికి వెళ్ళాడట లక్ష్మణస్వామి. తం విప్రం అగ్నియాగారస్థం. వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? అగ్నియాగారంలో ఉన్నాడు. అంటే యజ్ఞం చేసేటువంటి ప్రదేశంలో ఉన్నాడు. అగ్ని రగులుతూ ఉన్నది, ఆయన అందులో హోమం చేస్తూ ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి సుయజ్ఞుడిని చూశాడు. వందిత్వా, నమస్కారం చేసి, లక్ష్మణో అబ్రవీత్, లక్ష్మణుడు చెప్తూ ఉన్నాడు, సఖే అభ్యాగచ్చ, ఓ స్నేహితుడా నాతో రావయ్యా. పశ్యత్వం వేస్మ దుష్కరకారిణః. దుష్కరమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి, చేయడానికి సామర్థ్యం కలిగినటువంటి మా రామచంద్రమూర్తి ఇంటికి ఒకసారి వెళదాం రావయ్యా. దుష్కర కర్మ చేసేటువంటి రామచంద్రమూర్తి, అది వెళదాం, ఓ స్నేహితుడా నాతో ఒకసారి రా అని పిలిచాడు. తత సంధ్యాముపాస్యాసు. రామచంద్రమూర్తి పిలుస్తున్నాడు కానీ ఎవరైనా పరిగెట్టవలసిందే, తపస్సులు పరిగెట్టరు. ఏమిటి? సంధ్యాం ఉపాస్య. ముందు సంధ్యావందన సమయం ఏంది, అది చేసుకుని వస్తాను ఆగవా. సంధ్యావందనం చేసుకుని గత్వా సౌమిత్రినా సహా, సౌమిత్రితో పాటు వెనకాల వెళ్ళాడు. జుష్టం తత్ప్రావిశత్ లక్ష్మా రమ్యం రామ నివేశనం. రమ్యమైనటువంటి రాముడి ఇంటిలోకి ప్రవేశించాడు సుయజ్ఞుడు. తమాగతం వేదవిదం ప్రాంజలి సీతయా సహా సుయజ్ఞమభిచక్రామ రాఘవోగ్నిమివార్చితం. అగ్నిదేవుణ్ణి ఏ రకంగా మనం ఆరాధన చేస్తామో ఆ రకంగా సుయజ్ఞుడు వచ్చేటప్పటికి రామచంద్రమూర్తి, సీతాదేవి ఇద్దరు కూడా లేచి అతనికి సత్కారం చేసి అతన్ని లోపలికి ఆహ్వానించారు. జాతరూపమయై ముఖ్యై అంగదై కుండలై శుభై సహేమసూత్రై మణిభి కేయూరై వలయైరపి. వాళ్ళకు ఉన్నటువంటి ఒంటి మీద ఉన్నటువంటి ఒక్కటి తీసేస్తున్నాడు రామచంద్రమూర్తి. బాహులకు వేసుకునేటువంటివన్నీ, చేతులకు వేసుకునేటువంటి, వేళ్ళకి పెట్టుకునేటువంటి ఏవేవి రకరకాల ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బంగారంతో చేయబడి మిలమలా మెరిసిపోతున్నవి. పెట్టెలు తీశారు, లోపల పెట్టెల్లో ఉన్నవన్నింటినీ కూడా తీస్తున్నారు. అవన్నీ తీసేసి అన్యైశ్చ రత్నై బహుభి కాకుత్సహ ప్రత్యపూజయత్ సుయజ్ఞం స తదోవాచ రామ సీతా ప్రచోదిత. తను ఇవ్వదలుచుకుని మొత్తం కట్టబెట్టేశాడు సుయజ్ఞుడికి రామచంద్రమూర్తి. అమ్మవారు అన్నారు, ఏమంటే ఒకసారి వస్తారా మీతో చిన్న మాట అని పక్కన పిలిచారు. సీత చేత ప్రచోదింపబడి రామచంద్రమూర్తి సుయజ్ఞుడితో మాట చెప్తున్నాడు. హారంచ హేమసూత్రంచ భార్యాయై సౌమ్యహారయ రసనాంచ అధునా సీత దాతుమిచ్చతి తే సఖే. ఓ స్నేహితుడా, మా ఆవిడంటుంది తన మెడలో ఉన్నటువంటి బంగారమైనటువంటి ఆభరణాలు, ఆవిడ లోపల ఉన్నటువంటి 7 వారాల నగలు
అన్నీ కూడా మీ భార్య వేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఆవిడకి, అవి కూడా మీకు ఇచ్చేస్తానంటుందయ్యా అని రామచంద్రమూర్తి సుయోజ్ఞుడితో చెప్పాడు. అంగదాని విచిత్రాణి కేయూరాణి శుభాని చ ప్రయచ్చతి సఖేతుభ్యం భార్యాయై గచ్చతి వనం. వనానికి వెళ్ళిపోతున్నటువంటి మా భార్య సీతాదేవి మీ భార్య కోసం ఇవన్నీ తుభ్యం దాస్యామి, మీకు అచ్చంగా ఇచ్చేస్తుంది. తవ దాస్యామి కాదు, నీకు ఒకరి కొరకు ఇచ్చేస్తుంది, నీకు ఇచ్చేస్తుంది, తీసుకోను, హాయిగా వాటిని వాడుకో, మీ భార్యకు కూడా ఇచ్చేయి. పర్యంకమక్రియాస్తరణం నానారత్న విభూషితం తమపీచ్చతి వైదేహి ప్రతిష్టాపయితుం త్వయి. చాలా అద్భుతమైనటువంటి విశేషం ఇక్కడ. పర్యంక విద్య గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నాం. సుమంత్రుడి గురించి చెప్పినప్పుడు పర్యంకోపాసన, పర్యంక విద్య అనేటువంటి మాటలు వచ్చాయి. మా సీతాదేవి అనుకుంటోంది, మేము రోజు పడుకునేటువంటి బంగారు మంచం, అద్భుతమైనటువంటి తెల్లని దుప్పటి పరచబడి మెరిసిపోతూ ఉన్నటువంటి మెత్తటి పరుపు ఉన్నటువంటి మంచం, అది కూడా నువ్వు తీసేసుకుంటే బాగుండు అని మా సీతాదేవి అనుకుంటాను, తీసుకుంటామని ఆయన అని అడుగుతున్నాడు రామచంద్రమూర్తి. సుయోజ్ఞుడికి తను పడుకునేటువంటి మంచాన్ని, దాని మీద పరుపుని, దానితో ఉన్న దుప్పటితో సహా ఆయన రామచంద్రమూర్తికి ఇచ్చేస్తున్నాడు, సుయోజ్ఞుడికి ఇచ్చేస్తున్నాడు రామచంద్రమూర్తి. నాగః శత్రుంజయో నామ మాతులోయం దదౌ మమ తం తే గజసహస్రేణ దదామి ద్విజపుంగవ. తృప్తి రావటం లేదు రామచంద్రమూర్తికి, ఎన్నిచ్చినా కూడా. మరి సుయోజ్ఞుడు ఎంతటి గొప్పవాడో అనిపిస్తుంది నాకైతే. ఎంత పుణ్యాలు చేసుకున్నాడో రామచంద్రమూర్తి. అంతమంది బ్రాహ్మణులు సుయోజ్ఞుడు అనేటువంటి వశిష్ఠపుత్రుని ఒకసారి తీసుకురా అని చెప్పి ప్రత్యేకంగా తను సెలెక్ట్ చేసి మరీ కొన్ని ఆయనకి అప్పచెప్తున్నాడు. నాగ శత్రుంజయము అనేటువంటి పేరు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఏనుగు, ఒట్టి ఏనుగు, ఒకే ఏనుగు ఇస్తే ఏం బాగుంటుందండి, దాంతోపాటు గజ సహస్రేణ 1000 ఏనుగులు. మరి ఎలా పోషిస్తాడో ఆయన తర్వాత మనకు తెలియదు. 1000 ఏనుగులతో పాటు శత్రుంజయం అనేటువంటి అద్భుతమైనటువంటి ఏనుగులు కూడా దదామి ద్విజ పుంగవ, నీకు ఇచ్చేస్తున్నాను నేను, తీసుకో. ఇత్యుక్తః సహి రామేణ సుయజ్ఞః ప్రతిగృహ్య తత్ రామ లక్ష్మణ సీతానాం ప్రయుయోజ ఆశిష శుభాః. ఇవన్నీ తీసుకుని ఆయన ఏం చేశాడు, రామచంద్రమూర్తికి నమస్కారం చేసి వాళ్ళిద్దరికీ కూడా అద్భుతమైనటువంటి ఆశీస్సులు ఇచ్చాడు. అక్షంతలు వేసి మీకు శుభమవుగాక అని చెప్పి మంగళాశీస్సులు చేశాడు. అథ భ్రాతరమవ్యగ్రం ప్రియం రామ ప్రియం వదః సౌమిత్రం తం ఉవాచేదం బ్రహ్మేవ త్రిదశేశ్వరం. బ్రహ్మదేవుడు ఇంద్రుడితో మాట్లాడినట్లుగా రామచంద్రమూర్తి లక్ష్మణుడితో మాట్లాడుతున్నట్లుగా. ఏమని? అగస్త్యం కౌశికం చైవ తావుభౌ బ్రాహ్మణోత్తమౌ అర్చయా ఆహూయ సౌమిత్రే సస్యమివాంబుభిః. ఇంకో ఇద్దరిని పిలవాలి రాను ఇప్పుడు. అలాగే అన్నయ్య, ఎవరు రమ్మంటావు, ఎవరు తీసుకురమ్మంటావు అన్నాడు. అగస్త్యం కౌశికం, వీళ్ళిద్దరూ ఉన్నారు, కౌశికుడు అగస్త్యుడు. తావుభౌ బ్రాహ్మణోత్తమౌ, బ్రాహ్మణులు చాలా పెద్దగా ఉన్నారు వాళ్ళు. అర్చయ, వాళ్ళని పూజించి, ఆహూయ, నెమ్మదిగా ఇంటికి తీసుకొచ్చి, రత్నై, వాళ్ళకి రత్నాలతోటి అభిషేకం చేసేయాలి, వాళ్ళకి ఇచ్చేయాలి మొత్తం అన్ని. ఎలా ఇవ్వాలి? అంబుభిః సస్యమివ, పెద్ద మేఘం, నల్లని మేఘం, పెద్ద కుంభవృష్టిలో వాన పడిపోయి పంట పొలాన్నంతటినీ ఎలా తడిపేస్తుందో అలాగే మనకున్న దాంతో వాళ్ళిద్దరిని తడిపేయాలి, వాళ్ళకి ఇచ్చేయాలి మనకున్నదంతా. తర్పయస్వ మహాబాహో, వాళ్ళకి ఇంకా ఏమమ్మంటావు అన్నయ్య? గోసహస్రైశ్చ మానద, ఒక్కడికి 1000 ఆవులు ఇచ్చారా. సువర్ణై రజతైశ్చైవ మణిభిశ్చ మహాధనై, బంగారవి, రత్నాలి, మణులిచ్చేయి. మన దగ్గర ఉండే మహాధనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి ఇచ్చేసాయి. కౌసల్యాంచయ ఆశీర్భిః భక్తః పర్యుపతిష్ఠతి ఆచార్యైస్తైత్తిరీయాణాం అభిరూపశ్చ వేదవిత్. కౌసల్యాదేవి గృహంలో కూడా కొంతమంది వేద పండితులు వారాలు చేసుకునేవారు, లేకపోతే రోజు వచ్చి తిని వెళ్ళేవారు, లేకపోతే అందులో గదిస్తే అందులో చదువుకునేవారు. వాళ్ళు తైత్తరీయాణం, తైత్తరీయమైనటువంటి భాగమైనటువంటి వేదాన్ని చదువుకుంటూ ఉండేవారా. మా అమ్మ ఇంట్లో, మా అమ్మగారి భవనంలో వాళ్ళందరినీ పిలువు, వాళ్ళకు కూడా ఇచ్చేద్దాం. తస్య యానంచ దాసీశ్చ సౌమిత్రే సంప్రదాపయ, వాళ్ళకు కూడా ఇచ్చేసేయి. ఏమిటి మొన్న ఉన్నాయా, మన రథాలన్నీ వాళ్ళకి ఇచ్చేరా. తర్వాత మన దాసి జనం మనం లేకపోతే ఉత్తినే ఖాళీగా ఉంటారు,
వాళ్ళకి ఇచ్చేసే వాళ్ళు వాడుకోమని చక్కగా వాళ్ళకి సేవ చేసి పెట్టమను. కౌసేయాని చ వస్త్రాణి యావత్ తుష్యతి తద్విజ. వాళ్ళకి చాలు బాబోయ్, మాకు చాలా సంతృప్తి, మాకు ఇంకేమీ ఇవ్వద్దు అనేదాకా మనకున్నవన్నీ వాళ్ళకి ఇచ్చేసాయి. సూత చిత్రరథాచార్య సచివ శుచిరోషిత తోషయైనం మహార్హైశ్చ రత్నై వస్త్రై ధనైస్తథా. ఇంకొకటికి ఇవ్వాలి రోయ్. ఎవరన్నయ్యా వాళ్ళు? మనకి రథాన్ని నడిపేటువంటి సారథి ఒకతను ఉన్నాడయ్యా, చిత్రరథ సూత. అతడు ఆర్యుడు, మంత్రి లాంటివాడు. అతడికి అన్నీ ఇచ్చేసాయి. ఏమిమంటావు అన్నయ్య? రత్నాలన్నీ ఇచ్చేసాయి. వస్త్రై, మనం పట్టుబట్టలు వాళ్ళు ఉన్నాయా కొత్తవి చాలామంది ఇచ్చినవి, ఎవరు ఇప్పుడు కట్టుకోవడం కూడా మనకి సమయం లేదు. అవన్నీ ఎవరికి పెడితే వాళ్ళకి ఇచ్చేయడమే. మనం ఎవరైనా పట్టుబట్టలు ఇస్తే వెంటనే ఎదురుకుండా కనపడిన వాడికి ఇచ్చేయడం మనం. అటువంటి రామచంద్రమూర్తి తత్వం. ఆ వస్త్రాలన్నీ వాళ్ళకి ఇచ్చేసాయి, ధనాలన్నీ వాళ్ళకి ఇచ్చేసాయి, అన్నీ ఇచ్చేసాయి, ఏం ఉంచుకోవద్దు మనం. పశుకాభిశ్చ సర్వాభి గవాం దశశతేన చ. అది 10,000 1000 ఆవులు ఇచ్చేసాయి ఒకళ్ళకి. పశుకాభి, పశువు అంటే పశువు, పశుకము అంటే చిన్ని పశువు, చిన్ని అల్పార్థంలో కప్రత్యయం ఉంటారు దాన్ని. పశుకము అంటే చిన్ని పశువు అంటే మేకలు అలాంటి. సో మన దగ్గర ఉన్నటువంటి మేకలు ఆవులు ఏవైనా ఉంటే వేయేసి ఒక్కొక్కరికి ఇచ్చేసేవి. ఏ చేమే కటకాలాప బహవో దండమానవాః నిత్య స్వాధ్యాయశీలత్వాత్ నాణ్యత్ కుర్వంతి కించన. భోజనం చేసేటప్పుడు సంసారులైతే ఎన్ని గుప్పెళ్ళు తినాలి, సన్యాసులైతే ఎంత తినాలి, దానంతటికీ ఒక నియమం పెట్టారు. పెట్టి బ్రహ్మచారి అయినటువంటి వాడు ఎంతైనా తినచ్చు, వాడి నియమం లేదు అన్నారు. ఎందుకని? వాడు నిత్యం గురు శుశ్రూష చేయాల్సి ఉంటుంది, అడవుల్లో తిరగాల్సి ఉంటుంది, ఆ దర్భలో అవన్నీ కొట్టి గురువుగారికి తేవాల్సి ఉంటుంది, నిత్యము కూడా అగ్నిని రక్షించవలసి ఉంటుంది, పగలు రాత్రి నిద్ర ఉండదు. ఇది కాక ఆయన చెప్పినటువంటి వేదం అంతా వల్లవేయవలసి ఉంటుంది 2-3 సార్లు. ఎంత ఎనర్జీ, ఎంత శక్తి కావాలి వాడు. కాబట్టి వాడు కూడా 3 ముద్దలే తినాలి అనేటువంటి రూల్ పెడితే అయిపోతాడు. ఇంకా వేదంలోకి ఎవరు రారు. కాబట్టి వాళ్ళకి మాత్రం నియమము అనేవి పెట్టాలి. ఇప్పుడు 2 రకాలైనటువంటి వేదం చదివేవాళ్ళు ఉన్నారా. ఒకటి కఠుకులు అంటారు, రెండో వాడని కాలాపులు అంటారు. రెండు వేదంలో ఒక రకమైనటువంటి శాఖలు. కఠుకుడు చెప్పినటువంటి శాఖ, కలాపుడు చెప్పినటువంటి శాఖ, కలాపుడు చెప్పినటువంటి శాఖ. వీళ్ళని కటక కాలాపాహ అంటారు అది చదివేవాడు. ఆ కటక కాలాపాహ వాళ్ళు బాగా చదువుతున్నారు, ఏమి పెద్ద పనులు అవి చేయకుండా బాగా కొంచెం పుష్టిగా ఒళ్ళని పెంచారు వాళ్ళు. అలసాహ వాళ్ళు అలసలే ఉన్నారు. అంతేకాదు స్వాదు కామాశ్చ వాళ్ళకి బాగా తిండి పుస్తుంది, బాగా మంచి ఆహారం తినాలనేటువంటి కోరిక ఉంది వాళ్ళకి. మహతాంచాపి సమ్మత, తినడం కూడా దోషమేం కాదు వాళ్ళకి, వాళ్ళు కష్టపడి పనిచేసేవాళ్ళు కాబట్టి. తేషాం అశీతియానాని రత్నపూర్ణాని దాపయా, వాళ్ళకి రత్నాలతో నింపినటువంటి రథాలను ఇచ్చేసి వాళ్ళు సమృద్ధిగా జీవితాంతం ఇంకా దేనికి కూడా లోటు లేకుండా ఉండేలాగా. శాలి వాహ సహస్రం చ ద్వేషతే భద్రకాన్ తథా వ్యంజనార్థం చ సౌమిత్రే గోసహస్రముపాకురు. 1000 ఆవులు తక్కువ ఎవరికి ఇచ్చినట్టు పాపాన్ని పోలేదు రామచంద్రమూర్తి. ఇస్తే 1000 ఆవులే. ఆవు గోదానం అంటే ఒకటి కష్టపడి చేస్తాం మనం, ఆయన గోదానం అంటే సహస్ర గోదానమే, గోసహస్ర దానమే. మేఖలీనాం మహాసంఘః కౌసల్యాం సముపస్థితః తేషాం సహస్రం సౌమిత్రే ప్రత్యేకం సంప్రదాపయ. కౌసల్య దగ్గర అనేక మంది మేఖలీలు ఉన్నారు. మేఖలు అంటే ఇది ధరించినటువంటి వాళ్ళు బ్రహ్మచారులు అని అర్థం. ఆ బ్రహ్మచారులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క 1000 గోవులు ఇచ్చానన్న. అందుకే ఇది జరిగింది కాబట్టి ఒక మాట వచ్చింది, కృతయుగే బలిర్దాత. కృతయుగంలో దాత ఎవరు అంటే బలి. త్రేతాయాం రఘునందన. కృతయుగే బలిర్దాత త్రేతాయాం రఘునందన. దానం చేయడం అంటే తెలియాలి. ఏదైనా ఒకళ్ళు మనకి ఏదైనా ఇస్తే అందులో కొంత మనం అట్టి పెట్టుకుని కొంత అవతలికి వాళ్ళకి ఇవ్వడం అనేది మనకు తెలిసిన సంప్రదాయం రామచంద్రమూర్తి. అందుకే అంటాడు రామచంద్రమూర్తి,
రామో ద్విర్నాభిభాషతే రామో ద్విర్నదాతి. రాముడు 2 మాటలు మాట్లాడట, 2 సార్లు ఎవరికి ఇవ్వట. అంటే ఒకసారి ఇచ్చేటప్పటికే మహాప్రభువు నాకు ఇంకేం అక్కర్లేదని వస్తాడు వాడు. మనకి 2వ సారి ఇచ్చే అవకాశం లేదు. వాడు పుచ్చుకోడు, వాడికి ఇవ్వడానికి ఏం లేదు. ఇంకా అంత ఇచ్చేస్తాడు రామచంద్రమూర్తి ఇస్తే. అందుకే చెప్పింది కృతయుగే బలిర్దాత త్రేతాయాం రఘునందన. అలా ఇస్తున్నాడు రామచంద్రమూర్తి దానం. అంబా యథా చ సానందేత్ కౌసల్యాముమ దక్షిణాం తథా ద్విజాతీం తాన్ సర్వాన్ లక్ష్మణార్చయ సర్వశః. కౌసల్యాదేవి సంతృప్తి పడేలాగా ఆవిడ అంతఃపురంలో ఉన్నటువంటి బ్రహ్మచారులందరినీ కూడా చక్కగా గౌరవించి వాళ్ళకి తగినటువంటి దానాలు చేయి. తతస్స పురుష వ్యాఘ్రః తద్ధనం లక్ష్మణ స్వయం యథోక్తం. సొంత తెలివితేటలు ఏమి ఉపయోగించదలుచుకోలేదు లక్ష్మణస్వామి. యథోక్తం అన్నగారు ఎలా చెప్పారో అలాగే బ్రాహ్మణేంద్రాణం అదదాత్ ధనదో యథా. ఒక కుబేరుడు ధనాన్ని విచ్చలుడిగా దానం చేసేసినట్టుగా లక్ష్మణస్వామి అన్నగారు చెప్పినటువంటి మాటను పాటించి ఎలా చెప్పారో అలాగా దానాలన్నీ కూడా చేసేసాడు. అంతా అన్నగారికి ఉన్నదంతా అందరికీ పంచిపెట్టేశాడు. అథా బ్రవీద్ బాష్పకళాం తిష్టతశ్చోపజీవినః సంప్రదాయ బహుద్రవ్యం ఏకైకస్యోపజీవనం. రామచంద్రమూర్తి వనానికి పెడుతున్నారనేటువంటి మాట తెలిసిన వెంటనే కళ్ళనీళ్ళ పర్యంతం అవుతున్నటువంటి పరిచారకులు ఎందరో ఉన్నారు ఆ అంతఃపురం నిండా. వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కళ్ళకి జీవితం 10 జీవితాలు 10 తరాలు తిన్నా తరగనటువంటి ఐశ్వర్యాన్ని రామచంద్రమూర్తి చేస్తున్నాడు. లక్ష్మణస్య చ యద్వేష్మ గృహం చ యదిదం మమ అశూన్యం కార్యమేకైకం యావదాగమనం మమ. నేను లక్ష్మణస్వామి కనుక వెళ్ళిపోయినట్లయితే మా గృహాలు ఏమైపోతాయి? శూన్యమైపోతాయి. ఇక్కడ ఎవరు ఉండరు. కాబట్టి మీరందరూ ఈ డబ్బులు తీసుకుని నా మాట మీద దయచేసి మేము ఉన్నప్పుడు ఎలా ఉండేదో అలాగే కళకళలాడుతూ ఉండేలా చూడండి. దీన్ని అశూన్యం చేయండి, శూన్యం చేయకండి. మీరందరూ ఆ డబ్బులు వస్తాయి కదా ఇంకా రేపటి నుంచి రావక్కర్లేదు, యజమాని లేడు కదా అని పడుకోవడం కాదు. చక్కగా వచ్చి మీరు ఇదివరకు ఇట్లాగే మీరు హాయిగా తింటూ శుభ్రంగా ఇంట్లోనే మీరు జీవిస్తూ కళకళలాడుతూ ఉండేలా చూడండి. ఇత్యుక్త్వా దుఃఖితం సర్వం జనంతం ఉపజీవనం ఉవాచేదం ధనాధ్యక్షం ధనమానీయతామిది. ఒకసారి చప్పటి కొట్టాడు. చిత్తం మహాప్రభువు వచ్చాడు ధనాధ్యక్షుడు. రాగానే ఆయన చెప్పాడు, మొత్తం కోశాగారంలో ఇంకా ఏమైనా డబ్బులు ఉంటే ఎవరిని పట్టుకొచ్చారు. రాముల వారికి చెందిన ధనం ఇది, దశరథుడికి చెందిన ధనం కాదు. దాని మీద రాముడు చేయి వేయలేదు. తన ధనమే ఇంత ఉంది. తతోస్య ధనమాజహృః సర్వమేవోపజీవినః జీవనః సరాశిస్సు మహాన్ తత్ర దర్శనీయో హ్యదృశ్యత. కుప్పలుగా పేర్చారు నోట్ల కట్టలు నాణ్యాల సంచులు లేకపోతే కుప్పలు. అవి చూస్తుంటేనే అందరికీ మతిపోతుంది. అంతంత ఎత్తు కుప్పల యొక్క ధనాన్ని పోసి దోసిళ్లతోటి చాట్లతోటి కూడా రామచంద్రమూర్తి దానం చేసేస్తున్నాడు. తతస్స పురుష వ్యాఘ్రః తద్ధనం సహ లక్ష్మణః ద్విజేభ్యః బాలవృద్ధేభ్యః కృపణేభ్యః యదాపయత్. కృపణులు దీనులైనటువంటి వాళ్ళకి, బ్రాహ్మణులకి, బాలులకి, వృద్ధులకి అందరికీ కూడా పంచిపెట్టేస్తున్నాడు. తత్ర ఆసీత్ పింగళో గార్గ్యః త్రిజటో నామ వై ద్విజః ఉంచవృత్తిర్వనే నిత్యం పాలకుద్దాలలంగలి. ఒక చిన్న కథ ఒకటి చెప్తున్నారు వాల్మీకి మహర్షి. ఇది చాలా ప్రఖ్యాతి చెందినటువంటి కథ వాల్మీకి రామాయణం. అసలు ఈ కథని వాల్మీకి మహర్షి ఎందుకు ప్రవేశపెట్టారో మనం ఆలోచించవలసి ఉంటుంది. ఇంత హడావిడి జరుగుతుంటే ఒక చోట పింగళుడు అనేటువంటి గర్గ మహర్షి యొక్క శిష్యుడు గార్గ్యుడు, అతడు త్రిజటో నామ వై ద్విజః, త్రిజటుడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక బ్రాహ్మణుడు ఉంచవృత్తి చేసుకుంటూ వనంలోనే అయోధ్య నగరం పొలిమేరలో ఉంటున్నాడు. ఉంచవృత్తి అంటే చెట్ల నుంచి రాలి పడినవి, పక్షులు తినగా మిగిలిపోయి పడినవి, లేదా పైరు అంతా కోసేసి తీసుకెళ్ళిపోయాక అంతా దులిపేసి ఆ గడ్డి అంతా కూడా పశువులకు తీసుకెళ్ళిపోయాక ఇంకా మిగిలినటువంటి గింజలు ఏమైనా ఉంటే వాటిని ఏరుకుని ఆ గింజలు తీసుకోవడం. అంటే ఎవరికి ఉపయోగపడినటువంటి వాడిని దాన్ని మాత్రమే తినాలి. అవతల వాడికి అది ఉపయోగపడుతుంటే దాన్ని తెలుసుకోకూడదు, తినకూడదు. ఇది ఉంచవృత్తి. అలా ఉంచవృత్తి చేస్తూ జీవించేటువంటి ఒక బ్రాహ్మణుడు అక్కడ నివసిస్తూ ఉన్నాడు. తం వృద్ధం, అతడు వృద్ధుడు. కానీ
తరుణి భార్య, అతని భార్య బాగా యవ్వనవతి తరుణి. ఎలా కుదురుతుందంటే ఆ రోజుల్లో కుదిరేది. కారణం, భార్య ఆడపిల్లకి 8 సంవత్సరాల వయసు ఉండేటప్పటికి మగవాడికి 24 సంవత్సరాల వయస్సు అప్పుడు నిర్ణయించబడింది వివాహానికి. అందుకే మనకి సీతారామ కళ్యాణం కూడా అదే వయస్సులో జరిగింది సుమారుగా అని చెప్తారు. కాబట్టి తం వృద్ధం తరుణి భార్య బాలానాదాయ దారకాన్, పిల్లలందరినీ తీసుకొచ్చింది. మనకి కరెక్ట్గా ఇది కుచేలోపాఖ్యానం ఎలా ఉందో అని అనిపిస్తుంది. భార్య ఈ వృద్ధుడైనటువంటి గార్గ్యుడి దగ్గరికి వచ్చి ఈ పిల్లలందరినీ చూపించి, అబ్రవీత్ బ్రాహ్మణం వాక్యం దారిద్రేణ అభిపీడిత, మిక్కిలి దరిద్రంతో బాధపడుతున్నటువంటి ఆవిడ భర్తతో ఇలా చెప్తుంది. వెంటనే మనకి సందేహం వచ్చేస్తుంది, రాముడు ఉన్నటువంటి కాలంలో, దశరథుడు పాలిస్తున్నటువంటి కాలంలో దరిద్రులు కూడా ఉండేవారా అని. దరిద్రులు లేరు, ఈయన దారిద్ర్యాన్ని స్వీకరించాడు. కావాలనుకుంటే ఈయనకి రామచంద్రమూర్తితో దశరథుడు ఎప్పుడో దానం ఇచ్చేసేవారు. ఈయన అడిగేవాడు కాదు. ఉంచవృత్తి కావాలి. ఉంచవృత్తి అనేది తన స్వయంగా తన నిర్ణయం. అది ఇంకో దిక్కులేక ఉంచవృత్తికి రావడం కాదు. మహర్షులు కొందరు రాజులు సమస్తమైనటువంటి రాజ్యాన్ని వదిలిపెట్టేసి ఉంచవృత్తి చేస్తూ చివరిలో కాలం గడిపినటువంటి కథలు మనకున్నాయి. అంటే వాళ్ళు బీదవాళ్ళండి కాదు, బీదరికాన్ని కావాలని ఎంచుకున్నటువంటి వాడు. అటువంటి వాడు ఉంచవృత్తి తను స్వయంగా స్వీకరించినటువంటి వాడు, అంతేగాని డబ్బు లేక కాదు. ఆ డబ్బు వాడడం అంతే, తంది కాదని వదిలేస్తాడు. అపాస్యపాలం కుద్దాలం కురుష్వచనం మమ, బాబు ఈ గుణపము ఈ కొడవలు ఎంతసేపు ఉంచవృత్తిలో ఇవి ఏరుకోవడం తేవడం ఎన్నాళ్ళు ఇలాగా రెండు అవతలు పారేసి నా మాట వినవయ్యా. రామం దర్శయ ధర్మజ్ఞం, ఒక్కసారి రామచంద్రుడిని చూడవయ్యా. ఎది కించిదవాప్స్యసి, మనకి ఏదైనా కోరికలు ఉంటే తీరుతాయి. నువ్వు ఏదైనా మనం కోరుకుందాం. చక్కగా నువ్వు రామచంద్రమూర్తి ఒకసారి నేను విన్నాను, ఆయన ఎవరేది అడిగితే అది ఇచ్చేస్తున్నట్ట, ఏదో వనవాసానికి వెళ్ళిపోతున్నట్ట, కాబట్టి అన్నీ ఇచ్చేస్తున్నట్టు. నువ్వు కూడా వెళ్ళి ఒకసారి ఆయనకి నమస్కారం పెట్టవచ్చు కదా. భార్యాయా వచనం శ్రుత్వా శాటీమాచ్ఛాద్య దుశ్చదాం, ఒక చిరిగిపోయినటువంటి కండువాలాంటిది జాగ్రత్తగా చిరుగులు కనపడకుండా మడతలు వేసి కప్పుకొని ఆయన ఎదురుండా వేసుకుని, సా ప్రాతిష్ఠత పంథానం ఎత్ర రామ నివేశనం, రామ గృహం రామ అంతఃపురం ఉన్నటువంటి మార్గాన్ని వెతుక్కుంటూ ఆ మార్గంలో ఆయన నడుచుకుంటూ వెళుతున్నాడు. భృగ్వంగిరస్సమం దీప్త్యా త్రిజటం జన సంసది ఆ పంచమాయాః కక్ష్యాయాం నైనం కశ్చిదవారయత్. రామచంద్రమూర్తి అప్పటికే రూల్ పెట్టేశాడు. ఏమిటి? 5వ కక్ష దాకా ఎవరైనా రావచ్చు, ఎవరిని ఎవరు అడ్డడానికి వీల్లేదు. మీరు మామూలుగా రామచంద్రమూర్తిని ఎవరైనా అడగడానికి వెళితే గుమ్మం నుంచి బయటకే అటు నుంచే పంపించేస్తారు. మనకి మామూలుగా జరిగేటువంటి ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తే లోపలికి వెళ్ళడానికి ఉండదు, బయటే కూర్చోవాలి. ఆయన ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు మాట్లాడమే. 5వ కక్ష దాకా కూడా ఎవరిని మనం అడ్డడానికి వీల్లేదని రామచంద్రమూర్తి నియమం పెట్టాడు. అందుకని ఆ పంచమాయాః కక్ష్యాయాః నైనం కశ్చిదవారయత్, ఎవరు కూడా ఆయన ఆపలేదు. ఎలా వెలిగిపోతున్నాడు ఆయన? భృగ్వంగిరస్సమం, అంగిరవ మహర్షిలాగా దీప్త్యా వెలిగిపోతున్నటువంటి త్రిజటుడు అనేటువంటి వాడు ఆయన అందరినీ దాటుకుని 5వ కక్ష వరకు కూడా వచ్చేసాడు. స రాజపుత్రమాసాద్య త్రిజటో వాక్యమబ్రవీత్, రామచంద్రుడితో ఆయన చెప్తున్నాడు. నిర్ధనః, ఏమి డబ్బు లేదయ్యా నాకు. బహుపుత్రోస్మి, నాకు చాలామంది పిల్లలు ఉన్నారయ్యా. రాజపుత్ర మహాయశః ఉంచవృత్తిర్వనే నిత్యం ప్రత్యవేక్షస్వ మామితి, ఉంచవృత్తి చేస్తూ వనంలో జీవిస్తూ ఉన్నానయ్యా, కాబట్టి నన్ను ఒక్కసారి నువ్వు కరుణతో చూడాలయ్యా అన్నాడు. తమువాచ తతో రామః పరిహాస సమన్వితం, రామచంద్రమూర్తికి ఎందుకో ఒక చిన్న పరిహాసం చేయాలని అనిపించింది అతనితో. పరిహాసం చేశాడు రామచంద్రమూర్తి, కొంపలు అంటుపోయాయి. శూర్పణఖతో చేశాడు పరిహాసం, జీవితంలో మళ్ళీ ఇంక వెనక్కి తీసుకోలేనంత కొంపలు అంటుపోయాయి. ఎందుకో అనిపిస్తుంది రామచంద్రమూర్తి యొక్క పరిహాసం అనేటువంటి కోణం ఒకటి. అన్ని రసాలు జీవితంలో ఉండవలసినవే, అందులో హాస్యరసం కూడా కొంత ఉంటుంది. రామచంద్రమూర్తి ఇతను చూడగానే ఎందులో ఒక చిన్న జోకోటి వేద్దాం అనిపించింది, చిన్న హాస్యరసం పండిద్దాం అనిపించింది. గవాం సహస్రమప్యేకం నతు విశ్రాణితం మయా, బాబు నాకు చాలా ఆవులు ఉన్నాయ్యా, అందరికీ ఇవ్వగా ఇంకా బోల్డ్ ఆవులు మిగిలే. పరీక్షపసి దండేన యావత్ తావదవాప్స్యసి, నీకు కర్ర ఇస్తాను, నువ్వు దాన్ని దూరంగా విసురు,
ఆ కర్ర ఎంత దూరం వెళుతుందో అంతవరకు ఉన్న గోవులన్నీ నువ్వే పట్టుకో. మనం ఆలోచించాలి. దేహి అని వచ్చినటువంటి వాడికి పరీక్ష పెట్టి దానం చేయడం ధర్మమా అని. రామచంద్రమూర్తి అలా పరీక్ష పెట్టచ్చా వాడికి? అసలు ఇంతవరకు ఎవరికి పెట్టలేదే, అడగకుండానే అందరికీ ఇచ్చాడే. వీడు ఒక్కడు వచ్చేటప్పటికి ఎందుకు పరీక్ష పెడుతున్నాడు అంటే మనం గుర్తించవలసింది ఇక్కడ అంతఃపుర వాతావరణం అంతా వేడెక్కిపోయింది. ఎవ్వరూ మాట్లాడటం లేదు, అందరి కళ్ళలో నీళ్ళు. ఎవరైనా పలకరిస్తే భోరుమని ఏడుస్తున్నారు. అంత కట్ చేయొచ్చు అనమాట ఆ గాలిని కత్తితో. అంత బరువెక్కిపోయినటువంటి వాతావరణం. ఆ వాతావరణంలో అందరి మొహాన్ని కొంచెం తేలికపరచాల్సిన అవసరం ఉంది రామచంద్రమూర్తి. సీత గంభీరంగా ఉంది, లక్ష్మణుడు గంభీరంగా ఉన్నాడు, జనం అందరూ ఇలాగ బిగిసిపోయి కూర్చున్నారు, రాముడు ఎప్పుడు వెళ్ళిపోతాడో అని. ఆ వాతావరణాన్ని కొంచెం తగ్గించి కొంచెం అందులో ఒక వేరే రసాన్ని అందులో ప్రవేశపెట్టి అందరి మొహాలు కొంచెం ఆహా నవ్వుకునేలా చేద్దామని అనిపించి ఉండవచ్చు రామచంద్రమూర్తికి. అందుకే ఒక చిన్న పరిహాసం ఆడాడు అప్పటికి, జనుల యొక్క మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకొని. రెండు, ఒక తపస్వి అయినటువంటి వాడు, స్వచ్ఛందంగా వంశవృత్తిని స్వీకరించినటువంటి వాడు ఎంత మహత్వం ఉంటుందో వాడు చూపించదలుచుకున్నాడు లోకానికి రామచంద్రమూర్తి. సృష్టి అంతా ఇవాళ తెలుసుకోవాలి. వంశవృత్తి చేసుకుని జీవించేటువంటి వాడికి ఎంతటి శక్తి వస్తుంది, ఆ తపస్సు నుంచి ఎంతటి బలం వస్తుంది వాడికి చూపించాలి, ప్రపంచానికి చూపించాలి. అది రామచంద్రమూర్తి ఉద్దేశం. అంతేకాదు అటువంటి వాడు తను రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి దేహి అని అడుక్కోవడం చాలా అవమానకరమైనటువంటి విషయం అతనికే. అలా కాకుండా రామచంద్రమూర్తి చెప్పిన పని చేశాక రామచంద్రమూర్తి ఇచ్చాడు అనుకోండి, అతను అడుక్కున్నట్టు కాదు, అతను ఎర్న్ చేసింది. అతనికి ఒక తన మీద తనకే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, నైత్యం అనేటువంటి భావన రాకూడదు తీసుకునేటప్పుడు కూడా. అది రామచంద్రమూర్తి కలిగిస్తాడు. అందుకని ఒక పని చెప్తాను, చెయ్యి, నువ్వు కర్ర ఎంత దూరం విసురుతావు విసురు, అంతవరకు వచ్చిన ఆవులన్నీ కూడా నీవే అని చెప్పి నేను కష్టపడి సంపాదించుకున్నాను అనేటువంటి ఫీలింగ్ ఆయనకి ఇవ్వాలి. ఇచ్చి అప్పుడు దానం చేయాలి. ఇవి చూపించదలుచుకున్నాడు కాబోలు రామచంద్రమూర్తి. వెంటనే ఒక కర్ర ఇచ్చాడు. నీ బలవంతా ఉపయోగించి ఇంగి కృషించిపోయినటువంటి వ్యక్తి ఏనాడు సరి అయినటువంటి తిండి లేదు. 10 గింజలు దొరికాను, 20 గింజలు దొరికాను. అంతమంది పిల్లలు తినాలి, భార్య తినాలి, తను తినాలి. ఒక్కొక్కరికి 2 గింజలు 3 గింజలు దొరుకుతాయి రోజుకి. కృంగి కృషించిపోయి ఉన్నటువంటి వృద్ధుడు పైగా అతను ఎంత దూరం విసురుతాడండి అసలు? మా అయితే 2 ఆవుల దూరం 3 ఆవుల దూరం విసరగలం. మనం ఇంత తింటూ మనం ఎంత దూరం విసరగలం కానీ మా అయితే 10 ఆవులు దాటి విసిరితే చాలా గొప్ప. మా సత్యమూర్తి గారు అయితే ఇంకొంచెం ఎక్కువ దూరం విసరగలను, 50 ఆవులు. అటువంటి ఆయన ఒక కర్ర ఇచ్చి అందరు వృద్ధుడిని విసరమన్నాడు రామచంద్ర. సశాటీం త్వరితః కట్యాం సంభ్రాంతః పరివేశ్యతాం. ఆయన ఒక చిరునవ్వు నవ్వి పంచిని గట్టిగా బిగించి పైకి కట్టాడు. ఆవిధ్య దండం చిక్షేప సర్వప్రాణేన వేగితః. సమస్తమైనటువంటి ప్రాణశక్తుల్ని కూడగట్టి ఇలా తిప్పి ఆ దండాన్ని దూరంగా విసిరాడు ఆ త్రిజటుడు అనేటువంటి వాడు. సత్రీత్వా సరయూ పారం. ఎక్కడ పడింది అది? అంతఃపురంలోంచి విసిరితే సరయూ నది ఒడ్డున దూరంగా పడింది. అది కొన్ని బహుశా డజన్ల కొద్ది మైళ్ళ దూరం ఏమో. దండ తస్యకరాత్ చ్యుతః గోవ్రజే బహుసాహస్రే పపాతోక్షణ సన్నిధౌ. ఒక పెద్ద ఎద్దు ఉందిట, ఆ ఎద్దు పక్కనే పడిందట ఆ దండం వెళ్ళి. కొన్ని వేల గోవులు దాటుకుంటూ వెళ్ళిందట. ఆశ్చర్యపోయారు అందరూ. రామచంద్రమూర్తి చిరునవ్వు నవ్వుతున్నాడు. ఇది చూపించడమే ఆయన లక్ష్యం. తపస్సు ద్వారా ఎంతటి శక్తి వస్తుందో చూపిస్తున్నాడు రామచంద్రమూర్తి ఒక మనిషికి. తం పరిష్వజ్య ధర్మాత్మా. దగ్గరికి తీసుకున్న రామచంద్రమూర్తి తనని కౌగిలించుకున్నట్ట. ఆతస్మాత్ సరయూతటాత్ ఆనయామాస తా గోపైః త్రిజటాయ ఆశ్రమం ప్రతి. ఈ పడిన దారిలో ఉన్నటువంటి ఎన్ని వేల ఆవులు ఉంటే అన్ని వేల ఆవుల్ని కూడా ఆ త్రిజటుని ఆశ్రమం దగ్గరికి తోలుకుని వెళ్ళండి. మీరు అప్పచెప్పి రండి ఆయన ఆశ్రమంలో. ఆయన తీసుకెళ్ళడం కాదు, మీరే వెళ్ళి అప్పచెప్పి రండి అని చెప్పి సేవకుల్ని పంపించి ఉవాచ తతో రామః తం గార్ఘ్యమభిసాంత్వయన్. ఆయన భుజం మీద చేసి నిమురుతూ రామచంద్రమూర్తి ఒక మాట అన్నట్ట. మన్యుర్న ఖలు కర్తవ్యః. నా మీద కోపం వచ్చిందయ్యా నీకు.
నీతో పరిహాసం ఆడేది నా మీద ఏమైనా కోపం వచ్చిందా? పరిహాసోహ్యయం మమ, నిజమే నేను పరిహాసమే చేశాను. ఇదం హి తేజస్తవ యద్దురత్యయం, ఇదం హి తేజస్తవ యద్దురత్యయం తదేవ జిజ్ఞాసితుమిచ్చతా మయా. నీ తేజస్సు ఏమిటో, నీ బలం ఏమిటో, నీ తపస్సు ఏమిటో నేను తెలుసుకోదలుచుకున్నాను, లోకాన్ని చూపించదలుచుకున్నాను. ఇమం భవానర్థమభిప్రచోదితో రుణీష్వకించేయదపరం వ్యవస్యతి. నీకేదో గోవులు ఇస్తాను, ఇది ఎంత దూరం పడితే ఆ గోవులే ఇస్తాను అనుకోకు నాయనా, ఇంకా నీకు ఏమైనా కావాలంటాడు. ధనం ఇమ్మన్నావా, రత్నాలు ఇమ్మన్నావా, వస్త్రాలు ఇమ్మన్నావా, ఇంకేం కావాలి అడుగు. నువ్వు ఏది అడిగితే అది, ఎంత అడిగితే అది నేను ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నావు. ప్రవీమి సత్యేన నతేస్తి యంత్రణ ధనం హి యజ్జన్మమ విప్రకారణాత్. నా ధనమంతా ఇంత ధనం ఎందుకు పోగొట్టాను తెలుసా నేను? విప్రకారణాత్, బ్రాహ్మణులకి ఇచ్చేద్దామని, యజ్ఞాలు చేసుకునే వాళ్ళందరికీ ఇచ్చేద్దామని, యజ్ఞాలు జరగాలి ఈ భూమి అంతా, వాళ్ళకి ఇచ్చేయడం కోసం పెట్టుకున్నాను. నతేస్తి యంత్రణ, నీకు ఏమీ కూడా లిమిటేషన్ లేదు. ఇంతవరకే అడగచ్చు, ఇంతవరకు మించి అడగకూడదని ఏం లేదు, నీ ఇష్టం, కోరుకో, నువ్వేది అడిగితే అది ఇచ్చేస్తా. భవత్సు సమ్యక్ ప్రతిపాదనేన తన్మయార్జితం ప్రీతి యశస్కరం భవేత్. నువ్వు కోరి తీసుకుంటేనే నేను సంపాదించిన ధనానికి ఒక యశస్సు, అది సఫలమైనట్టు నాకు ఉన్నటువంటి ధనం. తతస్స భార్య త్రిజటో మహాముని గవామనీకం ప్రతిగృహ్య మోదితః యశో బల ప్రీతి సుఖోపబృంహణి తదాశిష ప్రత్యవదన్ మహాత్మనః. వచ్చినవాడు మహాతపస్వి, నీకేం కావాల్సి తీసుకుంటే అడిగేస్తాడా? నువ్వు గోవులు ఇస్తాన్నావు, కర్ర విసరమన్నావు, విసిరాను, ఇదిగో ఇన్ని వేల గోవులు వచ్చాయన్నావు, అన్ని వేల గోవులు మా ఇంటికి పంపించేసావు, నాకు ఇంకేమీ అక్కర్లేదు, నేను ఇంటికి వస్తాను అని చెప్పి ఆయన అక్షంతలేసి రామచంద్రమూర్తిని, సీతని, లక్ష్మణస్వామిని ఆశీర్వచనం చేసి వేదాశీర్వచనం చేసి ఆయన వెళ్ళిపోయాడు. నచాపి రామ ప్రతిపూర్ణమానసో మహద్ధనం ధర్మబలైరుపార్జితం నియోజయామాస సుహృజ్జనే చిరాత్ యథార్హ సమ్మానవచ ప్రచోదిత. ఎవరికి ఎంత అర్హమైనటువంటి ధనం ఇస్తే వాళ్ళకి కరెక్ట్. మరి అతిగా దానం చేసేసి అపాత్ర దానం చేయడం కూడా మంచిది కాదు. కాబట్టి పాత్రత నెరిగి ఎవరికి ఎంతంత ధనం ఇవ్వాలో అంతంత తనకు ఉన్నది మొత్తం కూడా రామచంద్రమూర్తి ఇచ్చేశాడు. ద్విజ సుహృద్భృత్య జనోధవా తదా దరిద్ర భిక్షాచరణశ్చయోభవత్ న తత్ర కశ్చిత్ న బుభూవ తర్పితో యథార్హ సమ్మానన దాన సంభ్రమై. నాకు ఏదో ఇచ్చాడు కానీ రామచంద్రమూర్తి ఇంకొంచెం ఇస్తే బాగుండండి అనుకున్న మనిషి లేడట, తృప్తి పొందని మనిషి లేడట ఆ చుట్టుపక్కల. అందరూ సంతృప్తిగా అనుకున్న దానికన్నా ఎంత ఎక్కువ ఇచ్చేసారంటే రామచంద్రమూర్తి అనుకునేవాళ్లే తప్ప ఇంతే ఇచ్చాడా అనుకునేటువంటి చిన్నమొహం పెట్టుకున్న మనిషే లేడట. అలాగే రామచంద్రమూర్తి అందరికీ ఇచ్చేసి దత్వాతు సహ వైదేహ్య బ్రాహ్మణేభ్యో ధనం బహు, అందరికీ చాలా ఎక్కువైనటువంటి ధనాన్ని ఇచ్చేసి జగ్మతు పితరం ద్రష్టుం సీతయా సహ రాఘవౌ రామలక్ష్మణులు ఇద్దరు కూడా సీతయా సహ సీతతో కూడా ఏం చేయడానికి వెళ్ళారు? జగ్మతు వెళ్ళిరి, ద్రష్టుం చూసే కొరకు. ఎవరిని? పితరం. దశరథ మహారాజు ఆశ్రమానికి ముగ్గురు ఆ రాజమార్గంలో జనుల మధ్య వందల కొద్దీ జనం చూడడానికి చోట్లే క్రిక్కిరిసిపోయినటువంటి రాజమార్గంలో కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ మేడల నిండా జనం కిందకి చూస్తూ ఉన్న సమయంలో రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, సీతాదేవి తండ్రి గారే ఆ భవనానికి బయలుదేరారు అని చెప్పి మనం ఇవాటి ప్రసంగాన్ని ఇక్కడితో ముగించుకుందాం. తర్వాత వెళ్ళే దారిలో ఏమైంది, వెళ్ళిన తర్వాత దశరథ మహారాజు యొక్క భవనంలో దశరథుడు ఏం మాట్లాడాడు, కైకేయి ఏం మాట్లాడాడు, సీతాదేవి ఏం మాట్లాడాడు. కైకేయి అందరూ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళని త్వరపెట్టి నారచీరలు గబగబా పట్టుకొచ్చి రామచంద్రమూర్తి చేతిలో ఎలా పెట్టింది అంటే ఆవిడ నారచీరలు అప్పటికప్పుడు ఎలా దొరికాయండి? ఎప్పటి నుంచో ఉందన్నమాట ఈ ప్లాన్. లోపలే దాచింది, నారచీరలు తెచ్చి ఇచ్చేసింది అని మనం అనుకుంటాం, కానీ కాదు. రామచంద్రమూర్తి పట్టాభిషేకం అని చెప్పినప్పుడు ఆవిడ కౌగులించుకుని తన మెడలో హారాన్ని ఇచ్చేసింది మందరికి. రామచంద్రమూర్తిని పంపించేద్దామని ఎన్నాళ్ళ నుంచి నారచీరలు దాచిపెడుతుంది ఆవిడ. నారచీరలు రాజభవనంలో ఇక్ష్వాకులకి అందరికీ ఉంటాయి,
వాళ్ళు శైశవాభ్యస్త విద్యానాం యౌవనే విషయైషిణాం యోగేనాంతే తనుత్యజాం. వాళ్ళు ఇంత పరిపాలన చేసి చివరిలో వార్ధక్యే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. వార్ధక్యంలో అందరూ మునివృత్తిని ఆచరిస్తారు కాబట్టి ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా కొన్ని నార్చర్లు పెట్టుకుంటారు, వాళ్ళకి అలవాటు. అవి పట్టుకొచ్చి ఆవిడ ఇచ్చింది. అంతేగాని ముందు నుంచి ఎప్పటి నుంచో ప్లాన్ ఉందని ఆవిడని మనం శంకిస్తే మనం పప్పులో కాలేసినట్టు ఉంటుంది. ఆ దృశ్యం, సీతాదేవి చీర కట్టుకోలేకపోవడం, ఇది ఎలా కట్టుకుంటారో తెలియకపోవడం, రామచంద్రమూర్తి వచ్చి సీతాదేవికి ఆ నారచీర కట్టడం, కళ్ళ నీళ్లు కారేటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాలు వర్ణిస్తారు వాల్మీకి మహర్షి. అవన్నీ కూడా మనం వచ్చేసారి చెప్పుకుందాం. ఈరోజు మొదట్లోనే చెప్దాం అనుకున్నాం, ఈ గీతం కనపడేటప్పటికి మనం దాన్ని చివరికి మార్చాం. ఈ వారం మనం ఈ నెలలో మాట్లాడుకునేటువంటి విషయంలో 80 సంవత్సరాలు దాటినటువంటి ఇద్దరు వృద్ధుల్ని మనం పోగొట్టుకున్నాం. కాలం గర్భంలో కలిసిపోయిన ఇద్దరు వృద్ధులు. పెద్దలని సేవించడము అనేటువంటి ఇది చాలా గొప్ప అదృష్టమైనటువంటి అవకాశం, అందరికీ దొరికేది కాదు. అటువంటి పెద్దల్ని సేవించేటువంటి అవకాశం మనం కోల్పోయాం. ఇద్దరు పెద్దలు, ఒకరు శివశ్రీ కందుకూరి శివానందమూర్తి గారు, రెండవ వారు బ్రహ్మశ్రీ పుల్లెల రామచంద్రుడు గారు, శ్రీరామచంద్రుడు గారు. 87-89 సంవత్సరాల వయసులో. ఏదైనా సందేహం వస్తే మనకి శాస్త్రం ప్రమాణం. శాస్త్రం మనకి సరిగ్గా అర్థం కాకపోతే తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళని అడగమంటారు. చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు ఎవరు పెద్దవాళ్ళు లేకపోతే ఇంట్లో మూలలో కూర్చొని ఉంటుంది ముసలమ్మ ఒక ఆవిడని అడుగు, ఆవిడ ఏం చెప్తే చేసేయాలి, మనకి శాస్త్రం చెప్తుందా. పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఉపయోగం అది. మనకి ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనప్పుడు, మన ఆధ్యాత్మిక జీవితం 2-3 పద్ధతులుగా సాగుతూ ఏ పద్ధతి మంచిదో మనం తెలుసుకోలేనప్పుడు మనని నడిపించేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు ఆ పెద్దలు. అటువంటి పెద్దలని మనం ఈ మధ్య కోల్పోయాం. రేపు సోమవారం నాడు శివశ్రీ కందుకూరి శివానందమూర్తి గారి సంస్మరణ సభ ఒకటి ఏర్పాటు చేయబడింది శివానంద సత్సంగం. దానికి దయచేసి అందరూ ఇచ్చేయండి. కందుకూరి శివానందమూర్తి గారి పేరు వినని వారు చాలా అరుదుగా ఉంటారు, కానీ ఆయన చూసి ఆయనతో మాట్లాడేటువంటి అవకాశం ఉన్నవాడు చాలా ఎక్కువ మంది ఉండకపోవచ్చు. నడిచే శివుడు ఎవరు అంటే కందుకూరి శివానందమూర్తి గారు అని చెప్తారు. సాక్షాత్తు శివుడు నడిచి వస్తే ఎలా అనుకున్నారు. నడిచే దేవుడు అని పెద్ద స్వామి వారు అనేవారు, నడిచే శివుడు అని పిలుస్తారు. అంతేకాదు అపర రమణ మహర్షి యొక్క అవతారమే వీరు అని చెప్పడానికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. అటువంటి శివానందమూర్తి గారు బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారికి కూడా గురువుగారు. కాబట్టి ఇవాళ మనం సామవేద షణ్ముఖ శర్మ గారి నీడన మనం ఇలాగా కలుసుకుంటూ ఉన్నాం, బ్రతుకుతూ ఉన్నాం. వారి గురువులు అంటే మనకి పరమ గురువుల కింద లెక్క. అటువంటి వారు ఈ దేహాన్ని చాలించి వెళ్ళారు అంటే అదేం విచారించవలసిన విషయం అని మనం అనుకోకర్లేదు. సంవాదం వారు చెప్పారు, పాంచభౌతికమైనటువంటి దేహంతో మన కన్నుల ముందు వెలుగాడినటువంటి తిరిగినటువంటి వెలుగు ఇవాళ నుంచి సృష్టిలోని ప్రతి అణువులోకి వ్యాపించిపోయింది, సమస్త సృష్టిలోనూ వ్యాపించిపోయినటువంటి తేజస్సుగా మారింది అని ఆయన షణ్ముఖ శర్మ గారు చెప్పారు. కాబట్టి అటువంటి పెద్దల యొక్క సంస్మరణ కూడా మనం చేసుకోవాల్సి ఉంది. రామాయణం యొక్క వ్యాఖ్యానాలని, భగవద్గీత భాష్యాన్ని సుమారు 200 పుస్తకాలకు పైగా రాసి మహామహోపాధ్యాయ బిరుదు పొందినటువంటి సంస్కృత పండితులు, ఆంధ్రదేశం గర్వించదగినటువంటి పండితులు 89 సంవత్సరాల పుల్లెల శ్రీరామచంద్రుడు గారు. శివానందమూర్తి గారికి పుల్లెల శ్రీరామచంద్రుడు గారికి కూడా అవినాభావ సంబంధం ఉండేది. వారిద్దరు కూడా చాలా చక్కటి మిత్రులు అనాలో గురు శిష్యులు అనాలో నాకు తెలియదు, కానీ పుల్లెల వారు ఎప్పుడు గురువుగానే చూసేవారు శివానందమూర్తి గారు. అటువంటి వారిద్దరినీ కూడా మనం కోల్పోవడం ఒక విచారకరమైన విషయం. అయినా వారు ఎప్పుడు మనతోటే ఉన్నారు అనేటువంటి నమ్మకంతో మన జీవితాన్ని మనం కొనసాగించుకుంటూ ఉండవలసి ఉంటుంది. ఎవరైనా సరే ఇక్కడ శివానందమూర్తి గారి గురించి ఒక 2 మాటలు కానీ చెప్పదలుచుకుంటే, వాళ్ళ అనుభవాన్ని షేర్ చేసుకోవాల్సి ఉంటే మనకి ఇంకా 5-10 నిమిషాలు. ఇవాళ కొంచెం
వేగంగానే ముగిస్తుందేమో అనిపిస్తుంది నాకైతే. కారణం మొదలెట్టడం లేట్గా మొదలెట్టాం కాబట్టి ఎక్కువసేపు ఉండకూడదు అని నేను దిగాను. ఆ ఊపు త్వరగా ఆగిపోయింది. వేగంగానే ముగించుకున్నాం కాబట్టి ఒక 5-10 నిమిషాల్లో ఎవరైనా 2 మాటలు శివానందమూర్తి గారికి నివాళిగా మాట్లాడితే చాలా బాగుంటుందని అనిపిస్తాను. శ్రీ అప్పాజీ గారు.